నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. రానున్న 5 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు. జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి. ప్రజలు ఎలాంటి ప్రమాదకర పరిస్థితులు గమనించినా తిరుపతి కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ 0877223607 ను సంప్రదించాలి. తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ విజ్ఞప్తి. పరస్పర వాగ్వాదాలతో రసాభాసగా మారిన తిరుపతి నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం. మేయర్ పోడియం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన కార్పొరేటర్ గణేష్. తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో ప్రారంభమైన 3 రోజుల పాటు నిర్వహించనున్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి హోమం. 1 నెల రోజుల పాటు కార్తీక మాస హోమ మహోత్సవాలు. మైనర్ బాలికను వేధింపులకు గురి చేసిన యువకుడి అరెస్ట్. ఫోక్సో కేసు నమోదు. నడి రోడ్డుపై నడిపించుకుంటూ జిల్లా కోర్టుకు తరలింపు. తిరుపతి అదనపు ఎస్పీ రవి మనోహరాచారి వెల్లడి. చిత్తూరు మాజీ ఎమ్మెల్యే కటారి అనురాధ దంపతుల హత్య కేసులో వెలువడిన తీర్పు. 5 మందిపై నేరం రుజువు. ఈ నెల అక్టోబర్ 27వ తేదీన శిక్ష ఖరారు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో శుక్రవారం ఉదయం శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి హోమం ప్రారంభమైంది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో 1 నెల రోజుల పాటు ఏకాంతంగా హోమ మహోత్సవాలు నిర్వహిస్తున్న విషయం విదితమే. ఈ రోజు నుండి 26వ తేదీ వరకు 3 రోజుల పాటు సుబ్రహ్మణ్య స్వామివారి హోమం జరగనుంది. ఇందులో భాగంగా యాగశాలలో శుక్రవారం ఉదయం పూజా హోమం, లఘు పూర్ణాహుతి, నివేదన, హారతి నిర్వహించారు. సాయంత్రం హోమం, సహస్రనామార్చన, విశేష దీపారాధన నిర్వహించనున్నారు. కాగా ఈ నెల అక్టోబర్ 27వ తేదీ శ్రీ దక్షిణామూర్తి స్వామివారి హోమం జరగనుంది. అనంతరం సాయంత్రం 5:30 శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఓ నాగరత్న తదితరులు పాల్గొన్నారు. సుబ్రహ్మణ్యాయ భూషత్ నిఘృష్వైర సమాయుతైః కాళైర్హరిత్వమాపన్నైః ఇంద్రాయ సహస్రయుగ్ అగ్నిర్నిభ్రాష్టివసః వాయుశ్వేతశిరద్రః సంవత్సరో విశోవర్ణైః నిత్యాస్తేనుచరాస్తవ సుబ్రహ్మణ్యోహం సుబ్రహ్మణ్యోహం సుబ్రహ్మణ్యో வெற்றிவேல் முருகனுக்கு அரோஹரா, வீரவேல் முருகனுக்கு அரோஹரா, ஞானவேல் முருகனுக்கு அரோஹரா, சக்திவேல் முருகனுக்கு அரோஹரா. கந்தாஜ கார்த்திகேயாஜ பார்வதி பிரியநந்தனாய ச மகாதேவ குமாராய சுப்ரமண்ய நமோஸ்துதே. ఓం జగద్భవం బహుళోహురం విరద్భవం నమస్తే హస్తు విశ్వభువే జగద్భవోధిపతిస్తే నాని మయూరప్రియష్టాననాగారః సంజయాః నమస్తే హస్తు సదావహాయ సుబ్రహ్మణ్యో బృహస్పతి రాజాస్య పద్మయోనేః యస్యాత్మావహనే వహతి. ఓం సాక్షాత్కార సుబ్రహ్మణ్య స్వామినే స్వాహా. రేణిగుంట పట్టణంలో గత 3 రోజులుగా కురిసిన వర్షాల కారణంగా జలమయమైన ప్రాంతాలను శుక్రవారం శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పరిశీలించారు. అధికారులతో కలిసి వర్షపు నీరు చేరిన ప్రాంతాలను సందర్శించారు ఎమ్మెల్యే. ప్రజలకు ఇబ్బంది కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎక్కడా వర్షపు నీరు నిల్వ ఉండకుండా నీటి పారుదల సక్రమంగా జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా వినిన వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ఈరోజు మరి రేణిగుంటలో తిరగడం జరుగుతుంది. టౌన్లో ఎక్కడైతే మొన్న ఈ రైల్వే ట్రాక్ వాళ్ళు పనిచేశారో ఈ టోటల్గా అంబేద్కర్ కాలనీ కావచ్చు, భగత్ సింగ్ కాలనీ, బుగ్గ వీధి అసలు కూడా అన్నీ తిరిగాము. టోటల్గా ప్యారలల్గా ఒక 16 స్ట్రీట్స్ ఉన్నాయి కాబట్టి ఆ వాటర్ కట్ట లోపలికి నీళ్ళంతా వచ్చి లోపలికి రావడం జరిగింది.
నాకు మొన్న కూడా రాత్రి 2 గంటలకి ఎవరో పెద్ద ఆయన ఫోన్ చేశాడు, నీళ్ళు వచ్చేస్తున్నాయి, ఏం చేయాలి అర్థం కావట్లేదు అని చేశారు. నేను ఇమీడియట్గా అక్కడ ఉన్న కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పాము, వాళ్ళు వచ్చారు. ఈరోజు చూసాము వచ్చి పర్సనల్గా. సో ఈరోజు నుంచి 2 జేసీబీలు పెట్టి టోటల్గా ఎందుకు ఎప్పుడు ఆ రకంగా చేయలేని విధంగా ఆల్ 16 స్ట్రీట్స్ క్లీన్ చేయమని చెప్పా. అన్నీ క్లీన్ చేసుకొని ఆల్ 16 స్ట్రీట్స్లో ఎక్కడ వాటర్ లింకేజ్ కూడా తెగిపోయింది కొన్ని మంది వాడి కాల్ సైడ్ డ్రైన్స్, అవన్నీ కూడా 15th ఫైనాన్స్ కింద పెట్టమని చెప్పాం. ఇమ్మీడియట్ ఆర్డర్ ఇచ్చాం, చేస్తున్నారు. అది క్లీన్ చేసిన తర్వాత అక్కడ ఎగ్జిట్లో కూడా ఈ అందరు ప్లాస్టిక్ కవర్లు వాటర్ బాటిల్ చేసి ఇరకపోయినాయి, అవన్నీ కూడా సీల్ క్లీనింగ్ పెట్టాం, అది కూడా చేస్తాం. దీంట్లో కూడా ఇక్కడ రోడ్ కట్ అయిపోయింది వర్షానికి, కలెక్టర్ గారు చేశాను, వాళ్ళతో కూడా మాట్లాడుకొని ఇమ్మీడియట్గా దీన్ని కూడా రిపేర్ చేసి అటు ఇటు కరెంట్ పెట్టి కూడా రీటైన్ చేస్తాం. అట్నే ఈ టోటల్గా 1.5 కిలోమీటర్స్ ఏదైతే ఈ వాటర్ పోతుందో అంతా కూడా లెఫ్ట్ సైడ్లో రీటైనింగ్ వాళ్ళు కడితే బాగుంటుందని చెప్పి ఆర్డర్ ఇచ్చారు. దాన్ని కూడా ప్రపోజల్స్ పెట్టి టోటల్ పర్మనెంట్ సొల్యూషన్, ఇంకా ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ ఆడొచ్చాడు ఈడొచ్చాడు కాకుండా పర్మనెంట్ సొల్యూషన్, ఎక్కడ కూడా నీళ్ళు చుక్క లోపల రాకుండా ప్లాన్ చేస్తూ ఉన్నాం. డెఫినెట్గా ఒక 6 to 8 months 1 year పడవచ్చు, కానీ నెక్స్ట్ వర్షానికి వచ్చే లోపలికి ఎక్కడ కూడా ఒక చుక్క లోపల నీళ్ళు రాకుండా చేసి పెడతామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అది థ్యాంక్ యూ. దాని తర్వాత ఇది కూడా మరి ఈరోజు కూడా ఇక్కడ రావడం జరిగింది. దీంట్లో భాగంగా 50 cents భూమి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఆర్డీఓ ఎంఆర్ఓ గారు మాట్లాడాం, అది కూడా ఇమ్మీడియట్ రెడీ చేశారు. అది కూడా అది కూడా రెంటల్లో ఉండే దాంట్లో ఖాళీ చేసుకొని పర్మనెంట్గా ఇచ్చేదాన్ని ప్లాన్ చేస్తాం. అయిపోతుంది. విశాఖ ఉక్కు రేణిగుంట విమానాశ్రయం ప్రైవేటీకరణ ప్రక్రియ రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తిరుపతిలో కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ నిరసన వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం వద్ద కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతామోహన్ ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో నెలలో ఒక్కరోజు స్థానికులకు దర్శనం కల్పించామని తెలిపారు. స్థానికులకు ప్రతి మంగళవారం గంటపాటు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం కల్పించాలని డిమాండ్ చేశారు. పేదలకు స్విమ్స్లో ఉచిత వైద్యం కల్పించాలని అన్నారు. తిరుపతికి అంతర్జాతీయ విమానాలు ఎందుకు తీసుకురాలేకపోతున్నారని ప్రశ్నించారు. అందరికీ నమస్కారం. ఈరోజు తిరుపతి నడిబొడ్డులో టీటీడీ ఏడీ బిల్డింగ్ దగ్గర మేమందరం వచ్చి నిలబడి ఉన్నాం. దీనికి 3 కారణాలు. మొట్టమొదటి కారణం ఆరోగ్యం. స్విమ్స్ హాస్పిటల్ తీసుకొని వచ్చింది కాంగ్రెస్ పార్టీ, స్విమ్స్ ను నిలబెట్టింది మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ పార్టీ. కారణం ప్రతి ఒక్కరికి ఉచితంగా వైద్యం ఏర్పాటు చేయాలని. ఈరోజు వేలాది కోట్ల రూపాయలు వస్తున్నాయి టీటీడీకి. ఏం పేదవాడికి వైద్యం ఉచితంగా చేస్తే ఏమి తెలివి, ఏమి ఆలోచన. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, వెంటనే స్విమ్స్లో ప్రతి రోగికి ప్రతి ఒక్కరికి ఉచితంగా వైద్యాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రెండవది తిరుపతి ఎందుకు దేవుడు తిరుపతికి వచ్చాడు? పంజాబ్ వాళ్ళకి దర్శనం ఇచ్చేదానికి కాదయో, రాజస్థాన్ వాళ్ళకి దర్శనం ఇచ్చేదానికి కాదు, బాంబే వాళ్ళకి దర్శనం ఇచ్చేదానికి కాదు. తిరుపతి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు పేదవాళ్ళు, మరి ఏమీ ఆదరణ లేదు, వీళ్ళని దీవించాలని దేవుడు వచ్చాడు. ఈ దేవుడిని కొంతమందికి పరిమితం చేస్తున్నారు. నేను డిమాండ్ చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ తరఫున, మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రతి మంగళవారం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి మంగళవారం మేము దర్శనాన్ని ఇచ్చాం ఉచితంగా స్థానికులకి. అదే విధమైనటువంటి దర్శనం ప్రతి మంగళవారం, నెలలో ఒక మంగళవారం తీసి పక్కనే ఏం మీ తాత సొత్తులు ఏం పోతున్నాయేడా? ప్రతి మంగళవారం స్థానికులకు 1-2 గంటలు దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం ఇవ్వాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు డిమాండ్ చేస్తున్నాం? మేము చేశాం కాబట్టి మీరు కూడా చేయండి అని చంద్రబాబు నాయుడిని డిమాండ్ చేస్తున్నాం. మూడో విషయం, తిరుపతికి చాలా కష్టపడి తీసుకొని వచ్చాం అంతర్జాతీయ విమానాశ్రయం. విమానాల మంత్రి చంద్రబాబు శిష్యుడు దాన్ని ఈరోజు ప్రైవేట్ చేసి అదానీ జోబిలో పెట్టాలని చూస్తున్నాడు. 3,000 ఎకరాల భూమిని 3,000 ఎకరాల భూమిని ప్రైవేట్ చేయాలని చంద్రబాబు శిష్యుడు రామ్మోహన్ ట్రై చేస్తున్నాడు. దీన్ని మేము ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. ఈరోజు వరకు నువ్వు విజయవాడలో మరి విశాఖపట్నంలో అంతర్జాతీయ విమానాలు తీసుకొచ్చావు.
ఏం తిరుపతికి ఎందుకు తేలేదు? తమాషా చేస్తున్నారు మీరు. ఏం రాయలసీమ అంటే మీకు ఇష్టం లేదా? రాయలసీమ మొత్తానికి ఒక అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చింది తిరుపతిలో. దాన్ని నువ్వు ప్రైవేట్ చేయాలని ఆలోచన నీకెందుకు? అంతర్జాతీయ విమానాలు రాకుండా అడ్డుకుంటుండేది ఎందుకు? చంద్రబాబు నాయుడు దుబాయ్కి పోయి ఆడేందో చేస్తున్నాడు. ఆయన గురించి నేను మళ్ళా మాట్లాడతా. మరి ఇక్కడ రావయ్యా, వెంటనే స్విమ్స్లో ఉచిత వైద్యం ఇవ్వు, వెంటనే ఇవ్వు ప్రతి ఒక్కరికి, పేదవాళ్ళకి. రెండవది, ప్రతి స్థానికుడికి మంగళవారం దర్శనం ఉచితంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేయి. మూడవది, తిరుపతి విమానాశ్రయాన్ని ఆపు 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 అని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నా. నిరవధిక వర్షాల నేపథ్యంలో శ్రీకాళహస్తిలోని స్వర్ణముఖి నది నిండు కుండను తలపిస్తూ పరవళ్లు తొక్కుతోంది. తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాలలో 4 రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇక శ్రీకాళహస్తి ఏర్పేడు మండలంలోని పలు ప్రాంతాలకు రాకపోకలు స్తంభించాయి. మళ్లిమడుగు రిజర్వాయర్ నిండడంతో ముందు జాగ్రత్తగా గేట్లు ఎత్తివేయడంతో స్వర్ణముఖిలో వరద ఉధృతి పెరిగింది. శ్రీకాళహస్తీశ్వరుని ఆలయానికి సమీపంలోని స్వర్ణముఖి నది వంతెనను తాకుతూ పరుగులు తీస్తుంది. 7,316 క్యూసెకండ్ల నీరు ప్రవహిస్తుంది. అయితే సుమారు 10,800 ఎకరాలకు అధికారికంగా సాగునీరు అందిస్తున్న చెంబేడు కాలువ నీటిని సరఫరాను ఆపివేసినట్లు ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. స్థానిక శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఇరిగేషన్ రెవెన్యూ అధికారులతో కలిసి ఏర్పేడు, శ్రీకాళహస్తి, తొట్టంబేడు మండలాలలో తుఫాను తాకిడి ప్రాంతాలలో పర్యటించారు. చెరువుల్లో చేరిన నీరు వృధాగా పోకుండా కాపాడుకోవాలని సూచించారు. తిరుపతి నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం రసాబసగా మారింది. పరస్పర వాగ్వాదాలతో వాతావరణం వాడివేడిగా మారింది. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ సెనెట్ హాల్లో శుక్రవారం ఉదయం జరిగిన తిరుపతి నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం పరస్పర వాగ్వివాదాల నడుమ వాడివేడిగా రసాబసగా జరిగింది. తిరుపతి కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్ ఎస్కే బాబు, గణేష్ మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. ఎస్కే బాబుకు చెందిన వ్యక్తి కార్పొరేటర్ గణేష్ ను తోసివేయడంతో వివాదం మొదలైంది. బయట వ్యక్తి కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్ పై చేయి చేసుకోవడం, కార్పొరేటర్ గణేష్ పోడియం ముందు నిరసన వ్యక్తం చేశారు. కౌన్సిల్ సమావేశంలో పోడియం ముందు కూర్చొని నిరసన వ్యక్తం చేసిన గణేష్ బయటకు వచ్చినా లోనికి రావడానికి తీవ్రంగా ఖండించారు. మేయర్ డాక్టర్ శిరీష ఆసీనులైన పోడియం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న గణేష్ కు వైకాపా నాయకులు మద్దతు ఇచ్చారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా నటరాజ మండపంలో నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరిస్తున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలలో కళాకారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలలో తిరుపతికి చెందిన వినూత్న అకాడమీ అండ్ అడ్వైజర్స్ ప్రదర్శించిన శివపార్వతుల నృత్యోత్సవం, స్వామిరారా నృత్య ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ కార్యక్రమాలను నిర్వహించిన అకాడమీ వారికి, కళాకారులకు ఆలయ ఈవో బాపిరెడ్డి దంపతులు ఆశీర్వదించి దేవస్థానం తరఫున మెమంటోలను అందించారు. నిర్వాహకులు తిరుపతికి చెందిన పిఆర్ భానుకుమార్, శ్రీకాళహస్తి చెందిన ఎంఎస్ ఆశాలు పాల్గొన్నారు. కార్తీక మాసం 2వ రోజు సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక దీపాన్ని శాస్త్రోక్తంగా ఆవిష్కరించారు. కార్యనిర్వహణాధికారి బాపిరెడ్డి దంపతులు ఆకాశ దీపాన్ని వెలిగించి పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు. భక్తులు ఆకాశ దీపాన్ని దర్శించుకుంటూ శివనామస్మరణలు చేశారు. కార్తీక మాసంలో సర్వేశ్వరుడు జ్యోతి స్వరూపంలో దర్శనమిస్తాడని పురాణాలు పేర్కొంటున్నాయి. కార్తీక మాసంలో భక్తులు జ్యోతి స్వరూపుడైన సర్వేశ్వరుని దర్శించుకోవడానికి ఆకాశ దీపాన్ని ఆవిష్కరిస్తారు. శ్రీకాళహస్తి ఆలయ ఆవరణంలో ఆకాశ దీపోత్సవాన్ని చేపట్టారు. ఆలయ అర్చకులు, పండితుల ఆధ్వర్యంలో ఆకాశ దీపానికి శాస్త్రోక్తంగా పూజలు చేసి కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఉత్సవానికి కార్యనిర్వహణాధికారి బాపిరెడ్డి దంపతులు విచ్చేసి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. విశేష పూజల అనంతరం భక్తులు శివనామస్మరణ నడుమ వేదోక్తంగా ఆకాశ దీపాన్ని ఆవిష్కరించారు.
దీపం రూపంలో సర్వేశ్వరుని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శివనామస్మరణ చేస్తూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు. ప్రేమ పేరుతో మైనర్ బాలికను వేధింపులకు గురిచేసిన యువకుడిని అరెస్టు చేసి ఫోక్సో చట్టం క్రింద కేసు నమోదు చేసినట్లు అదనపు ఎస్పీ రవి మనోహరాచారి తెలిపారు. ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్లో బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు 23వ తేదీ సాయంత్రం 7 గంటలకు ఆర్సీపురం జంక్షన్ వద్ద నిందితుడు దిలీప్ ను అరెస్టు చేసి ముద్దాయిని ఇవాళ శుక్రవారం ఉదయం మీడియా ముందు ప్రవేశపెట్టిన అనంతరం ఎస్పీ కార్యాలయం నుంచి జిల్లా కోర్టు వరకు ముద్దాయిని రోడ్డుపై నడిపించుకుంటూ తీసుకువెళ్లారు. తిరుపతి రూరల్ మండలం చెన్నపల్లి గ్రామానికి చెందిన కోలా దిలీప్ కుమార్ 6 నెలలుగా ప్రేమ పేరుతో బాలికను వెంటాడుతూ వేధింపులకు గురిచేస్తున్నాడని, 22వ తేదీ రాత్రి బాలిక ఇంటి వద్దకు వెళ్లి బెదిరింపులకు దిగాడని, అర్ధరాత్రి బాలిక కేకలు వేయడంతో మైనర్ బాలిక తల్లిదండ్రులను చూసి దిలీప్ పారిపోయాడని పోలీసులు తెలిపారు. బాధితురాలి యొక్క ఐడెంటిటీ చెప్పకూడదు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని బాధితురాలి యొక్క ఐడెంటిటీ చెప్పడం లేదు. అయితే ఈ కేసులో తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక గ్రామంలో కోలా దిలీప్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఆ మైనర్ బాలిక కుటుంబంతో పరిచయం పెంచుకొని గత 6 నెలలుగా ఆ బాలికను ప్రేమ పేరుతో వేధిస్తుండడం వల్ల వాళ్ళ తల్లి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రేమించకపోతే నేను చంపేస్తాను, నీ కుటుంబాన్ని చంపేస్తాను అని ఇలా బెదిరించడం వల్ల ఇచ్చిన కంప్లైంట్ మీద కేసు కట్టడం జరిగింది. దీంట్లో ముద్దాయిని అరెస్ట్ చేసి చూశారు. ముద్దాయిని ఆల్రెడీ అరెస్ట్ చేయడం జరిగింది. ముద్దాయిని కోర్టుకు తీసుకెళ్లడం జరుగుతుంది, కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అయితే ఈ మైనర్ అమ్మాయిలు ముఖ్యంగా అందులో ఈ ముద్దాయికి పెళ్ళి కూడా అయిపోయింది. పెళ్ళి అయిపోయిన తర్వాత భార్యను డిస్కార్డ్ చేసి మళ్ళీ ఇంకొకరు వెంటబడి ఇలా చేస్తున్నారు. కాబట్టి ఎవరైనా సరే మైనర్ బాలికల మీద ఎటువంటి అఘాయిత్యాలు చేసినా, ఇలా ప్రేమ పేరుతో వేధించినా కూడా తప్పనిసరిగా వాళ్ళందరి మీద కూడా సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేస్తాం. వాళ్ళ భద్రతకు సంబంధించి చర్యలన్నీ తీసుకుంటాం. అదేవిధంగా దీన్ని సమాజం కూడా కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రులు కానీ, గ్రామస్తులు కానీ, గ్రామ పెద్దలు కానీ కొంత ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇటువంటి వ్యక్తులను ఏం చేయాలి, ఏం సంగతిని. సో చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఇలా ఇంకొక ఏ వ్యక్తి అయినా కూడా మైనర్ అమ్మాయిల మీద ఇలా ప్రేమ పేరుతో వేధించినా, ప్రేమ పేరుతో అఘాయిత్యాలు చేసినా కూడా ఖచ్చితంగా పీడీ యాక్ట్ ఇంపోజ్ చేస్తాం వాళ్ళ మీద. మళ్ళీ తప్పనిసరి కోర్టుకు, జైలుకు కూడా పంపుతాం. మా ఎస్పీ గారి కూడా ఈ విషయంలో చాలా కఠినమైన చర్యలు తీసుకోమని చెప్పారు. ఈ మైనర్ అమ్మాయిల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో పోలీస్ డిపార్ట్మెంట్ నిబద్ధతతో పనిచేస్తుంది. తల్లిదండ్రులు కూడా ముఖ్యంగా ఇప్పుడు 6 నెలలుగా ఆ అమ్మాయిని వెంటపడుతుంటే మరి తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలు అంటే ఈ ఒక్కటే కేసు అని కాదు, జనరల్గా తల్లిదండ్రులు కూడా ఆడపిల్లలు ఏం చేస్తున్నారు, స్కూల్కి ఎన్ని గంటలకు పోతున్నారు, ఎన్ని గంటలకు వస్తున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళకి సెల్ ఫోన్ ఉందా లేదా, ఎవరితో మాట్లాడుతున్నారు, ఇవన్నీ కూడా తల్లిదండ్రులు ముఖ్యంగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రుల మీద కూడా ఉంది. కేవలం సమాజం మీద వదిలేస్తాం, చట్టం మేరకు వదిలేస్తామంటే కష్టం. స్కూల్లో టీచర్స్ కూడా ఇప్పుడు ఈ స్కూల్కి వెళ్తుంది, స్కూల్లో అమ్మాయిల ప్రవర్తనను కూడా అక్కడ ఉండే లేడీ టీచర్స్ కానీ మిగతా వాళ్ళు కానీ గమనిస్తూ ఉండాలి. ఆ అమ్మాయి ఎటువంటి పక్కదారి పడిపోతుందా, ఏం పోతుందా అనేటువంటి దాని మీద. సో కాబట్టి తల్లిదండ్రులు పిల్లల విషయంలో కొంచెం కఠినంగా ఉన్నా పర్వాలేదు, ఏం కొంపలేం అంటుకొని ఏదో కఠినంగా ఉంటే ఏదో అయిపోతుంది అనేటువంటిది ఏదో చెప్తారు కదా, మొక్కై వంగంది మానై వంగుతుందా అనేటువంటి సామెత మనకు ఉన్నటువంటిది. అది మనం పెట్టింది కాదు, పెద్దవాళ్ళు పెట్టింది. కాబట్టి చిన్నప్పుడే పిల్లల్ని సక్రమంగా ఒక డిసిప్లిన్గా క్రమశిక్షణతో పెంచి ఇటువంటి పిల్లలు ఎలా ఉన్నారు, ఈ కాల పరిస్థితులు అన్నీ మీరు చూస్తున్నారు, సమాజం ఎలా ఉంది ఏం సంగతి చూస్తున్నారు. కాబట్టి తల్లిదండ్రులు కూడా బాధ్యతతో మెలగాలి. 100% ఇటువంటి నేరాలు ఎవరైనా పాల్పడితే మా ఎస్పీ గారి యొక్క ఉత్తర్వుల మేరకు డెఫినెట్గా ఫస్ట్ రౌడీ షీటు, సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేస్తాం. తర్వాత మరొక్కసారి నేరం చేస్తే పీడీ యాక్ట్ కూడా ప్రపోజల్స్ పంపుతాం. ఖచ్చితంగా జైలుకు పంపుతాం. దీనిలో ఎటువంటి ఆలోచన లేదు.
కాబట్టి తల్లిదండ్రులకు మా విజ్ఞప్తి, టీచర్స్కి కూడా మా విజ్ఞప్తి, దయచేసి పిల్లల్ని గమనించండి. మీ స్కూల్లో ఉన్నంత వరకు మీ స్కూల్లో మీరు పిల్లలు ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం సంగతి, ఫోన్లు ఉన్నాయా లేవా కొంచెం గమనించండి. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా మైనర్ అమ్మాయిలకు ఫోన్లు కొనిచ్చి వాళ్ళకి ఏదో ఫోన్ ఇచ్చి వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారో తెలియకుండా ఆఖరికి ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు తల బాదుకుంటే ప్రయోజనం లేదు. చెప్తారే చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టు ఏదో అంటారు కదా, అలా కాకుండా ముందే పిల్లల్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, జాగ్రత్తగా చూడాలి. వాళ్ళ పిల్లలకు డిసిప్లిన్ నేర్పించాల్సిన బాధ్యత మొట్టమొదట తల్లిదండ్రులకే. థ్యాంక్ యూ. కర్నూలు వద్ద నిన్న అర్ధరాత్రి వేమూరు కావేరీ బస్సు బైకును ఢీకొని జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు 20 మంది అభంశుభం ఎరుగని ప్రయాణికులు ప్రాణాలు కాలి బూడిదవ్వడం హృదయ విదారకమని, వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబాలకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని కల్పించాలని నవీన్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను రోడ్డు రవాణా సంస్థ ఆర్టీఓ అధికారులు నిరంతరం తనిఖీలు చేయకపోవడంతో తరచూ ప్రమాదాలు జరిగి ప్రయాణికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని తెలిపారు. దేశవ్యాప్తంగా సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్లో ప్రయాణికుల పాలిట శాపంగా మారిందని తెలిపారు. గతంలో ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యం కొత్త బస్సులను కొనుగోలు చేసినప్పుడు రిజిస్ట్రేషన్ ఆర్సీ కోసం ఆర్టీఓ అధికారులు ప్రతి వాహనాన్ని స్వయంగా క్షుణ్ణంగా తనిఖీలు చేసి పరిశీలించి అన్ని సక్రమంగా ఉంటేనే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, వెహికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ మంజూరు చేసేవారని, ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యం సైతం ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా బస్సుల్లో అన్ని భద్రతా చర్యలతో పాటు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు సమకూర్చేవారని తెలిపారు. రోడ్డు రవాణా సంస్థ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ మంజూరులో మార్పులు చేయడం, ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో ఇవ్వడం ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రమాదాలు జరుగుతున్నాయని, దానికి కారణం ఆన్లైన్లో కొంతమంది ఒక బస్సు రిజిస్ట్రేషన్ కోసం చూపిస్తారని, రోడ్డుపై మరో బస్సు తిప్పుతారని తెలిపారు. బ్రేక్ ఇన్స్పెక్టర్ అధికారులు సంయుక్త పర్యవేక్షణ తరచూ లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రైవేటు బస్సుల్లో 8 గంటలకు మించి సుదూర ప్రాంతాలకు రాత్రిపూట వెళ్లే ప్రైవేటు బస్సుల్లో ఖచ్చితంగా డబుల్ డ్రైవర్లు ఉండాలని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలను కొన్ని ట్రావెల్స్ యాజమాన్యం గాలికి వదిలేయడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి వెంటనే రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉన్నతాధికారులతో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు యాజమాన్యంతో రోడ్డు ప్రమాదాలను పూర్తిగా నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్ష జరిపి కఠినమైన నిర్ణయాలు తీసుకొని అమలు చేయాల్సిన అవసరం ఉందని ఏపీ సీఎంకు నవీన్ విజ్ఞప్తి చేశారు. కర్నూలు సమీపంలో నిన్న రాత్రి జరిగినటువంటి బస్సు అగ్ని ప్రమాదంలో అమాయకమైనటువంటి ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం నిజంగా చాలా బాధాకరమైనటువంటి సంఘటన అండి. నిజంగా హృదయ విదారకమైనటువంటి సంఘటన. రాత్రి ఆ ప్రైవేట్ బస్సు వెళ్తూ ఉన్నప్పుడు ఎదురుగా బైక్ వచ్చి కొట్టింది, అగ్ని ప్రమాదం జరిగింది. బస్సులో ఉన్న వాళ్ళు ఎక్కడికక్కడ పడుకోనున్న వాళ్ళు దాదాపుగా అనేక మంది సజీవ దహనం అయిపోయారండి. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ఎవరైతే రోడ్డు రవాణా సంస్థ అధికారులు ఉన్నారో, ఆర్టీఓలు, బ్రేక్ ఇన్స్పెక్టర్లు, మీ నిర్లక్ష్యమే ఈరోజు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఈరోజు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అసలు ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇస్తారండి. గతంలో ఫిజికల్ వెరిఫికేషన్ ఉండేది. ఆర్టీఓ ఆఫీస్కి కొత్త బస్సు కొన్నారంటే ఎవరైనా ట్రావెల్స్ వాళ్ళు ఆ బస్సును తీసుకొని ఆర్టీఓ ఆఫీస్కి వచ్చేవాళ్ళు. ఆర్టీఓ ఆఫీస్లో బ్రేక్ ఇన్స్పెక్టర్, ఆ సిబ్బంది అంతా కూడా ఆ బస్సుని క్షుణ్ణంగా తనిఖీలు చేసి ఇది అన్నీ సక్రమంగా ఉన్నాయా లేదా అని చెప్పి ధృవీకరించిన తర్వాత ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాత రోడ్డు మీద వాళ్ళు ప్రయాణికులతో ప్రయాణంకి వినియోగించేవాళ్ళు. ఈరోజు ఆన్లైన్ సిస్టంలో ఈరోజు రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారండి. బస్సులు కొత్త బస్సులు కొన్నప్పుడు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కావాలంటే ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టేసి ఏ బస్సు ఆన్లైన్లో అప్లికేషన్లో చూపిస్తున్నారో అధికారులకు తెలియడం లేదు. కొత్త బస్సులు చూపిస్తున్నారు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు. రోడ్డు మీద తిప్పేటప్పుడు మాత్రం పాతవి, అది పనికి రాకుండా పోయిన బస్సులు ఏమన్నా తిప్పుతున్నారా అన్నటువంటి అనుమానాలు కలుగుతున్నాయి. దయచేసి ఈ రోజు ఉన్నటువంటి రోడ్డు రవాణా సంస్థ అధికారులు ప్రతి నిత్యం కూడా ఈ ట్రావెల్స్ బస్సుల్ని తనిఖీలు చేయాలి. లేకపోతే అమాయక ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. ఈరోజు జరిగిన సంఘటనకి ఎవరు బాధ్యత వహిస్తారండి? ఈరోజు ఆ బస్సులో కెపాసిటీకి మించి ఏమన్నా తీసుకెళ్లారా? ఎందుకు జరిగింది? ఈరోజు ఎగ్జిట్ డోర్లు ఉంటాయి, ఏదైనా ఎమర్జెన్సీ డోర్లు ప్రతి బస్కి ఉంటాయండి. కనీసం దాన్ని 3 నెలలకు 6 నెలలకు ఒకసారి కూడా తెరవరండి కొన్ని సందర్భాల్లో. ఎందుకంటే అవసరం రాదు కాబట్టి దాన్ని అలాగే వదిలేస్తారు. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఆ బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులు బయట రావాలంటే డోర్లు తెరుచుకుంటున్నాయో లేవో పరిశీలించే నాదుడే లేదు.
కాబట్టి దీని మీద ఖచ్చితంగా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలి. ఇంకొక విషయం ఏమంటే ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు యాజమాన్యం ఒత్తిడి వల్ల డ్రైవర్లు పోటీలు పడి ప్రజల్ని ఎక్కించుకోవడం, యాత్రికుల్ని. ఈరోజు హైదరాబాదే అనుకోండి, తిరుపతి నుంచి హైదరాబాద్ పోవాలంటే హైదరాబాద్ సిటీలో ఉదయం 6 గంటల తర్వాత ప్రైవేట్ బస్సుల్ని అలో చేయరండి. కాబట్టి వీళ్ళు 11 వరకు తిరుపతి పట్టణంలోనే తిరిగి 12కో ఎక్కడికో ఎత్తారు. మధ్యలో భోజనం అంటారు, టీ అంటారు, నిలిపేస్తారు. ఆ టయానికి అక్కడ గమ్యస్థానం చేరుకోవాలని చెప్పని 6 గంటల లోపలనే వెళ్ళాలని చెప్పని విపరీతమైనటువంటి స్పీడ్తో కూడా వెళ్తున్నాయి బస్సులు. ఇవి ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు చెప్తున్నా కూడా అధికారులు ఎందుకు ఈరోజు స్పందించడం లేదో ఆశ్చర్యకరంగా ఉంది. ఈరోజు బస్సులో ప్రయాణం చేసే ప్రయాణికులకు తెలియదండి. వాళ్ళు స్లీపర్ కోచ్ల్లో, ఏసీ కోచ్లు, ఈరోజు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు చూస్తే పైన పటారం లోన లొటారం అన్నట్లు తయారైపోయింది. పైకేమో బ్రహ్మాండంగా ఉంటాయి, లోపల పోతే అక్కడ ఆ బెడ్లు, ఆ బెడ్షీట్లు, కర్టన్లు వేసేసినామంటే ప్రపంచమే తెలియదు. బయట ఏం జరుగుతుందో, బస్సు ఎక్కడ నిలిపాడో, ఎక్కడ పోతుందో ఎవరికి తెలియదండి. అలాంటి సమయంలో అర్ధరాత్రి వేళ అగ్ని ప్రమాదం జరిగితే ఇలాంటి ప్రమాదాలు, ప్రాణ నష్టం జరుగుతుందండి. కాబట్టి నేను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీఓ అధికారులు ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా ప్రతి బస్సుని తనిఖీలు చేసి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాతే ఫిజికల్ వెరిఫికేషన్ ఉండాలండి. ఆన్లైన్ వెరిఫికేషన్లో ఇలాంటి పనికిరాని బస్సులన్నీ కూడా పెట్టి చేసుకునేస్తున్నారు. అలాంటి దానివల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. రాత్రి ఆ డ్రైవర్లు ఎక్కడ ఏ డాబా కాడ దిగుతారో తెలియదు. ఆ డాబాలో దిగినప్పుడు వాళ్ళకి ప్రత్యేకంగా అక్కడ గదులు ఏర్పాటు చేస్తుంటారు. అక్కడ కొంతమంది ఏమన్నా మద్యం సేవించి వచ్చి డ్రైవింగ్ చేస్తుంటారా అని పరిశీలించే అధికారులు కూడా లేరండి. కాబట్టి దయచేసి పోలీసు, అదేవిధంగా రోడ్డు రవాణా సంస్థ, బ్రేక్ ఇన్స్పెక్టర్లు అందరూ కూడా సంయుక్తంగా ప్రతి హైవేలో కూడా ఖచ్చితంగా స్పీడ్ లిమిట్ గన్స్ ఏ విధంగా అయితే పెట్టారో దానికి అనుగుణంగా పోలీస్ పికెట్స్ పెట్టి ఖచ్చితంగా బస్సులన్నీ తనిఖీలు చేయాలి. ఇలాంటి ప్రాణ నష్టం, ప్రమాదాలు జరగకుండా, పునరావృతం కాకుండా కఠినమైనటువంటి నిర్ణయాలు రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ అధికారులు తీసుకోవాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నానండి. రేణిగుంట మండలం గాజులమండ్యం పోలీస్ స్టేషన్ పరిధిలో బాటగంగమ్మ ఆలయం వద్ద ఘోర ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన నవీన్ గంగమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేయగా ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. కాగా ఈ ఘటనపై అదనపు ఎస్పీ రవి మనోహర్ ఆచారి గాజులమండ్యం పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ రవి మనోహర్ ఆచారి, రూరల్ సిఐ మంజునాథ్ రెడ్డి మరియు ఎస్ఐ సుధాకర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించామని తెలిపారు. మహిళ అతన్ని చూసి ప్రశ్నించగా అసభ్య పదజాలంతో దూషించి దాడి చేశారని తెలిపారు. మహిళ సమక్షంలోని నిందితుడు విగ్రహాల్ని మరలా ధ్వంసం చేసినట్లు పోలీసులు తెలిపారు. చుట్టుప్రక్కల వాసులు వెంటనే గాజులమండ్యం పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ సుధాకర్ కేసు నమోదు చేశారని, ప్రత్యేక స్పెషల్ టీం ఏర్పాటు చేసి నవీన్ను అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్కు తరలించామని తెలిపారు. నిన్న మధ్యాహ్నం 2 గంటలకు సూర్యనారాయణపురం దగ్గరలో ఉన్నటువంటి బాటగంగమ్మ టెంపుల్లో ఒక ముద్దాయి, ఏం పేరు, నవీన్ అనే వ్యక్తి, అదే గ్రామానికి చెందినటువంటి వ్యక్తి ఆలయం లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేస్తూ ఉండగా అక్కడే పక్కనే ఆపోజిట్లో స్కూల్లో పనిచేసేటటువంటి ఆవిడ అనురాధ అనేటువంటి లేడీ, వీడు ఈ ముద్దాయి ఆ అమ్మ దాన్ని ధ్వంసం చేస్తూ ఉంటే పోయి అడ్డుకొని, ఎందుకు ధ్వంసం చేస్తున్నారు, ఇది దేవుడిది కదా అని అన్నందుకు ఆమె మీద దౌర్జన్యం చేసి ఆమెను భయభ్రాంతులకు గురి చేసి మళ్ళీ తిరిగి ఆమె ముందే ఆ అమ్మవారి విగ్రహాన్ని తిరిగి ధ్వంసం చేయడం జరిగింది. సో దీనిలో ఈ కేసు ఆల్రెడీ కట్టడం జరిగింది దానికి సంబంధించి. సో దాంట్లో ఈరోజు ఉదయం ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. దాన్ని కోర్టులో ఈరోజు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అంటే ఒక మతానికి సంబంధించినటువంటి విగ్రహాన్ని వేరే వాళ్ళు ఎవరో వెళ్ళి దాన్ని ధ్వంసం చేస్తే 2 మతాల మధ్యలో కొంచెం ఘర్షణ వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. అందుకోసమని ఇమ్మీడియట్గా స్పెషల్ టీం పెట్టి ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు కూడా రిమాండ్ పంపుతున్న కోర్టు వారి ఏటా హాజరుపరుస్తున్నాం. థ్యాంక్ యూ. తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయంలో జరుగుతున్న హోమ మహోత్సవాల్లో భాగంగా 2 రోజుల గణపతి హోమం గురువారం ఘనంగా ముగిసింది.
పవిత్ర కార్తీక మాసం మొదలైన సందర్భంగా ఈ నెల మొత్తం ఆలయంలో హోమ మహోత్సవాలను నిర్వహిస్తున్న విషయం విదితమే. కాగా గురువారం సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8:30 గంటల వరకు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి కలశ స్థాపన, లఘు పూర్ణాహుతి మరియు ప్రత్యేక దీపాలంకరణ సేవ నిర్వహించారు. భక్తులు రోజుకు 500 రూపాయలు చెల్లించి హోమంలో పాల్గొనవచ్చు. దీనికి 2 వ్యక్తులు అనుమతించబడతారు. ఇదిలా ఉండగా కపిలేశ్వర స్వామివారి ఆలయంలో అక్టోబర్ 24 నుండి 26వ తేదీ వరకు 3 రోజుల పాటు శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి హోమం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నాగరత్న, సూపరింటెండెంట్ చంద్రశేఖర్, ఆలయ పూజారులు, అధికారులు పాల్గొన్నారు. భక్తులు ఈ ఒక అవకాశాల సాయంత్రం వేళలో సంకల్ప పూజ కార్యక్రమం కూడా ఈ పేరు బోర్డు మీద సంకల్పం చేసుకోవాలి. ఉచ్చిష్టాయ స్వాహా అనేన దివ్యమంగళ హోమేన భగవాన్ సర్వాత్మకః శ్రీ క్షిప్రగణపతి సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు. అనేన దివ్యమంగళ హోమేన భగవాన్ సర్వాత్మకః శ్రీ హేరంగణపతి సుప్రీతో సుప్రసన్నో వరదో గణపతయే నమః స్వాహా. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తిరుమల శ్రీనివాసుని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న రఘురామకృష్ణరాజు శ్రీవారి అభిషేక సేవలో పాల్గొని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. భగవంతుని అభిషేక దర్శనం చేసుకున్నాను. రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలని ఆ దేవదేవుణ్ణి కోరుకోవటం జరిగింది. సంతోషం. టీఎన్టీయూసీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆముదాల తులసికి బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కూటమి నాయకులు ఆముదాల తులసి కలియుగ వెంకటేశ్వర స్వామి వారి దివ్యాశీస్సులతో మరెన్నో జన్మదినాలు సంపూర్ణ ఆరోగ్యవంతంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ బీజేపీ సీనియర్ నాయకులు రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆముదాల తులసికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సత్కరించారు. టీఎన్టీయూసీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆముదాల తులసికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో గుండాల గోపీనాథ్ రెడ్డితో పాటు కూటమి నాయకులు సింగంశెట్టి సుబ్బరామయ్య, మణిరాయల్, జగదీష్, పురోహితులు ఆది గురుస్వామి, తిరుత్తణి వేణుగోపాల్, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, గంగయ్య తదితరులు ఉన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణుగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం పాలక మండలి సభ్యురాలుగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ సతీమణి కోలా విశాలక్ష్మి శ్రీకాళహస్తి దేవస్థానంలోని దక్షిణామూర్తి వద్ద ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ పాల్గొన్నారు. అనంతరం కోలా విశాలక్ష్మి ముఖ్య అతిథుల సమక్షంలో ఆలయ అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. శ్రీకాళహస్తి దేవస్థానం పాలక మండలి చైర్మన్ కొట్టే సాయి, అలాగే బోర్డు సభ్యులు, కూటమి నాయకులు, పట్టణ ప్రముఖులు, కోలా
విశాలలక్ష్మికి దేవస్థానం శాలువాలు కప్పి అభినందనలు తెలియజేశారు. కోలా విశాలలక్ష్మి మరియు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోన ఆనంద్ మాట్లాడుతూ శ్రీకాళహస్తి దేవస్థానం పాలక మండలి సభ్యురాలిగా తనకు అవకాశం కల్పించిన కూటమి ప్రభుత్వానికి అలాగే సీనియర్ నాయకులు ధన్యవాదాలు తెలియజేశారు. ఆలయాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే విధంగా కార్యాచరణ చేపడతామని కోలా విశాలలక్ష్మి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం రెడ్డి, గరికిపాటి రమేష్, పుణ్యం ఢిల్లీ కుమార్, వాసు, ఆర్టీసీ మురళి, చందు, బీజేపీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారము. ఈరోజు మన శ్రీకాళహస్తి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యురాలుగా ప్రమాణ స్వీకారం చేయడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారు, సంఘటన మంత్రి మధుకర్జీ, ఆ తర్వాత మా పార్టీ పెద్దలందరికీ, మన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గారికి, అలాగే ఈరోజు ఎంతో గొప్పగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఈఓ గారికి, టెంపుల్ సిబ్బంది అందరికీ, దేవాలయ సిబ్బంది అందరికీ, దేవస్థాన సిబ్బందికి, ఈరోజు మా కోసం ఇంతమంది వచ్చారు. ఎంతో చాలా మాటల్లో వర్ణించలేనంత సంతోషంగా ఉంది. 2 దశాబ్దాల క్రితం మా ఆయన ఈ దేవస్థానానికి చైర్మన్గా చేశారు. 2 దశాబ్దాల తర్వాత మళ్ళీ నాకు ఈ అవకాశం రావడం ఆ దేవదేవుని కృపగా అనుకుంటున్నాను. నన్ను అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం రావడం నా భాగ్యం అనే అనుకుంటున్నాను, నా అదృష్టం. మన ఊర్లో మనమందరం చాలామంది కలలు కంటాం. అలా నేను కూడా కలకన్నదాన్నే స్వామి సేవ చేయాలి అని ఈ అవకాశం నాకు రావడానికి నాకు సహకరించిన పెద్దలు, ఇంకా మా పార్టీ కార్యకర్తలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను ఈరోజు ఈ ఆలయ ధర్మకర్తగా ప్రమాణ స్వీకారం చేసి మన ఆలయ అభివృద్ధికి, మన ఆలయానికి సంబంధించిన ప్రతి దాంట్లోనూ నా మనస్సాక్షిగా, ఆత్మసాక్షిగా నా కర్తవ్యాన్ని నిర్వహిస్తానని చెప్పి ప్రమాణం చేస్తున్నాను. దక్షిణ కాశీగా పేరొందినటువంటి శ్రీకాళహస్తి వాయులింగేశ్వరుడు జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి కార్తీక మాసం ఈరోజు చాలా పవిత్రమైనటువంటి దినం. ఈరోజు మా ధర్మపత్ని శ్రీ విశాలాక్షి గారు శ్రీకాళహస్తి దేవస్థాన పాలక మండలి సభ్యురాలుగా ప్రమాణ స్వీకారం చేసేదానికి ఆ యొక్క అవకాశం కల్పించిన ఆ భగవంతుడికి, అదేవిధంగా పార్టీ పెద్దలు పివిఎన్ మాధవ్ గారు, మధుకర్ గారు, మా దైవం శ్రీనివాస్ రామానుజి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు బొజ్జల సుధీర్ రెడ్డి గారు, అదే రకంగా ఈ యొక్క బోర్డు సభ్యులు, కాబోయే బోర్డు చైర్మన్ కొట్టే సాయికి, మరి ఆలయ ఈఓ గారికి, వారి సిబ్బందికి, ప్రతి ఒక్కరికి, మమ్మల్ని ఈరోజు ఇంత తెల్లవారితో ఈ వర్షంలో కూడా మరి ఇట్లా ప్రమాణ స్వీకారం జరుగుతుందని చెప్పి వచ్చి మమ్మల్ని అందరినీ దీవించినటువంటి మా పార్టీ పెద్దలకి, పట్టణ పురప్రభులకి, పార్టీలకి, అటు జనసేన నాయకులు, తెలుగుదేశం నాయకులు, బీజేపీ నాయకులు, ఇంకా కూడా మా శ్రేయోభిలాషులు, వారందరూ కూడా నేను ప్రతి ఒక్కరికి ఈ యొక్క పత్రిక మీడియా ద్వారా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనము శ్రీకాళహస్తి ఈరోజు చాలా భారతదేశంలోనే దక్షిణ కాశీగా పేరుంది. ఈరోజు ఎన్నో వేల మందితో ఈరోజు కోట్లాది రూపాయలు శ్రీకాళహస్తి దేవస్థానానికి వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మంచి ఆలోచనతో ఈరోజు మన కూటమి ప్రభుత్వం, మన శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి గారు కూడా మన జరిగినటువంటి మరి ఈ సంవత్సరం జరిగిన శివరాత్రి బ్రహ్మోత్సవాలు కూడా అంగరంగ వైభవంగా జరిగిన, ఏ ఒక్క ఇబ్బంది లేకుండా, పొరపాటు లేకుండా, అదే రకంగా రేపు ఈ బోర్డు కూడా అందరూ కూడా కలిసి ఊరు పెద్దల్ని అందరినీ గౌరవించి వస్తున్నటువంటి భక్తుల పట్ల మనం గౌరవంగా మెలిగి, భక్తులకు ఎలాంటి చిన్న అసౌకర్యం లేకుండా, ఇంకా కూడా టెంపుల్లో ఉన్నటువంటి రానున్న భక్తులకి ఇక్కడ కాళహస్తిలో రాత్రి బస చేయాలన్న ఆలోచన ఉంది కాబట్టి ఇంకా కూడా వస్తున్నటువంటి భక్తులకి రూమ్స్ అన్నీ కూడా వాళ్ళకి వస్తున్నటువంటి భక్తులు కలిగించి ఇక్కడ నిద్రపోయేటటువంటి ఒక ఆలోచన ఉంది కాబట్టి వారందరూ కూడా సౌకర్యాలు కల్పించాలి. ఆలయం కూడా ఇంకా కూడా మనం అందరం కూడా కలిసి ఏ ఒక్క ఇది లేకుండా మనం ఈ దేవుడి కోసం మనం కృషి చేయాలా. ప్రతి ఒక్కరు కూడా మరి ఆ రోజుల్లో మేము ఈ ఆలయ పాలక మండలి అధ్యక్షుడు ఉన్నప్పుడు ఎన్నో ఆలోచనలతో ఎన్నో కూడా మరి ఆ రోజు ఉన్నటువంటి మరి శాసనసభ్యులు కావచ్చు, మరి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మరి శాసనసభ్యులు అందరూ కూడా ఆలయ అభివృద్ధి కోసం ఈడ కాళహస్తి ఈశ్వరుడి మీద మనము ఈ ఊర్లో పుట్టడం, ఈడ పెరగడం, ఈడ జన్మనివ్వడం, ఆ భగవంతుడు
పూర్వజన సుకృతం భావించాలా. అట్లాంటి అవకాశం ఇచ్చి భగవంతుడు మనకి ఆలయానికి అటు సభ్యులుగానో చైర్మన్ గానో మనకి కాళహస్తి శాసనసభ్యులుగానో అవకాశం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మనం అందరం కూడా ఆలయ అభివృద్ధికి మనం పాటుపడాలా, తోడ్పడాలా. ఇంకా కూడా మాస్టర్ ప్లాన్తో ఆలయాన్ని ఇంకా కూడా అందంగా సుందరంగా తీర్చిదిద్ది అందరూ సహాయ సహకారాలతో ముందుకు పోవాలని కోరుకుంటూ, ఈరోజు చాలా మంచి రోజు కాబట్టి ఈరోజు మా యొక్క విశాలాక్షి మా శ్రీమతిని ఈరోజు ప్రమాణ స్వీకారం చేపించాము. చాలా మంచిది. ఈరోజు అందరూ కూడా ఎమ్మెల్యే గారి దగ్గరుండి కూడా ఈ కార్యక్రమాన్ని చూసిన దానికి ఆయనకి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మమ్మల్ని దీవించినటువంటి ప్రతి ఒక్కరు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. విద్యుత్ రంగంలో అవకతవకలపై ఇంటెలిజెన్స్ మాజీ ఐజీ ఏబి వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆధారాలతో సహా జరిగిన స్కామ్ను బయటపెట్టామని తెలిపారు. ఇది కేవలం ట్రైలర్ మాత్రమేనని, ఎంత పకడ్బందీగా అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించారో పోను పోను తెలుస్తుందని వ్యాఖ్యానించారు. 2 ప్రభుత్వాలు అవినీతి ప్రేమ కథలు, హీరోలు ఇద్దరైతే హీరోయిన్ ఒక్కరేనని అన్నారు. ఎలక్ట్రికల్ బిల్లులు ప్రజల జేబులకు సంబంధించిన విషయమని స్పష్టం చేశారు. కరెంటు బిల్లుల వల్ల ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని తెలిపారు. సాయిబాబా కంపెనీ కాకపోతే మరో కంపెనీని తీసుకువస్తారని, అవినీతిపై ఏ ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనేక మార్గదర్శకాలు ఇచ్చి విద్యుత్ సంస్థలను ఏర్పాటు చేశారని, విద్యుత్ అంశంపై నేరుగా రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకునే అవకాశం రాజ్యాంగం ఇవ్వలేదని కూడా స్పష్టం చేశారు. స్టేట్ కరెంటు బోర్డును రద్దు చేసి రాష్ట్రంలో పలు డిస్ట్రిబ్యూషన్ సంస్థలుగా ఏర్పాటు చేసి స్వయం ప్రతిపత్తి సంస్థను సీఎండీ పాలనలో చేశారని, దీనివల్ల ఎలాంటి లాభాలు లేవని, అన్ని నష్టాలేనని తెలిపారు. దీనికి వ్యతిరేకంగా ప్రజలను పోరాటాలకు చేసే విధంగా ఎలా ముందుకు వెళ్లాలో కార్యాచరణ రూపొందిస్తున్నామని వెల్లడించారు. మీడియా మిత్రులు ముందు ఎందుకంటే డిబేట్ విన్నారు, వెంకటేశ్వర గారి ఇది కూడా విన్నారు. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు, పౌర సమాజంలో చాలా సంవత్సరాల నుంచి చురుకైన పాత్ర పోషిస్తున్నటువంటి పెద్దలందరికీ ఈ రంగంలోకి కొత్తగా వచ్చినటువంటి మా తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. తిరుపతిలో మీరు చూపించినటువంటి ఆదరాభిమానాలకి, మీరు ఇచ్చినటువంటి సహకారానికి, ఇక్కడ ప్రజల నుంచి వివిధ సంఘాల నుంచి వచ్చినటువంటి ప్రోత్సాహం మమ్మల్ని మరింత బాధ్యత వైపు పురికొల్పింది. అందరికీ థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ కూడా చాలా థ్యాంక్స్. చాలా ఓపికగా చాలాసేపటి నుంచి వెయిట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను అనేది అందుకే అసలు దీన్ని ఆపే కెపాసిటీ గవర్నమెంట్కి ఉందా లేదా? మరి లేనప్పుడు మళ్ళా మన అదాని లేకపోతే షిరిడి సాయి విశ్వేశ్వర రెడ్డి ఆయన్ని ఆ కుర్చీలో కూర్చోబెడితే పోద్దుగా, ఆయనతోనే డీల్ చేసుకుందాం. మధ్యలో ఈ ప్రభుత్వాలు ఎందుకు మనకి? వినియోగదారులు అందరూ కలిసిపోయి ఆయనకే దండం పెట్టి, బాబు ప్రజలు చాలా కష్టాలు పడుతున్నారు, మమ్మల్ని రక్షించండి, కొంచెం తగ్గించండి, రేట్లు తగ్గించండి, ఆయన్నే బతిమలాడుకుంటాగా. మధ్యలో ఈ ప్రభుత్వాలు ఎందుకు? ఇది ఈ రోజున ప్రశ్న. ఒక రకంగా చూస్తేనేమో ఇది మన నిరాశ నిస్పృహలకు దారితీసే పరిస్థితి. కానీ నిరాశ నిస్పృహ చెందే సౌభాగ్యం మనకుందా? ఆ లగ్జరీ మనకుందా? లేదే. బిల్లు కట్టాలిగా పొద్దున్నే. వీ డోంట్ హ్యావ్ ది లగ్జరీ టు బి సినికల్ అబౌట్ దిస్. కాబట్టి ప్రజల్ని చైతన్యపరచడం, చాలామంది వక్తలు చెప్పినట్టుగా ఈ వాస్తవాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళడం. ఎందువల్లంటే మనకు ప్రభుత్వం ఉంది, ప్రతిపక్షం ఉంది. కానీ ఒక రకంగా చూస్తే షిరిడి సాయి ముందు ప్రభుత్వం లేదు, ప్రతిపక్షం లేదు. అదానీ వెనకాల ఉన్నాడు కాబట్టి డేటా సెంటర్
స్థాపనను కూడా విమర్శించలేని పరిస్థితిలో ఇవాళ ప్రతిపక్షం తనను తాను పరిస్థితిలో క్షీణించిపోయిందనంటే ఎస్పీడీసీఎల్లో ఉండే అవినీతి నుంచి మన ప్రతిపక్షం ఎడగాపాడుద్ది? ఒక్క ఫోన్ కాల్ చాలు. కాబట్టి ప్రజలే ప్రతిపక్షం ఈ రోజున, ప్రజా సంఘాలే ప్రతిపక్షం. ప్రజలు తమ బాగోగులు తామే చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ రోజున ఉంది. కాబట్టి ప్రజల్లోకి ఈ మాటను తీసుకువెళ్ళి ప్రజల్లోకి విస్తృతంగా చైతన్యపరిచి ప్రజలనే దీనికి సమాధానం వెతుక్కోమని చెప్పాలి తప్ప ఇప్పుడున్నటువంటి ఏ ఏజెన్సీలని ఏదో ఈఆర్సీనో లేకపోతే ఇంకొకళ్ళనో అక్కడి నుంచి న్యాయం జరుగుతుందని ఆశించడం మన భ్రమే అవుతుంది తప్ప ఇంకోటి కాదు. మనం అనవసరంగా టైం వేస్ట్ చేయడం అనవసరం. దీన్ని ప్రజల్లోకి తీసుకుపోదాం, ప్రజల్ని నిర్ణయించుకోమందాం. ఇవన్నీ మనం అసలు పబ్లిక్ డిస్కోర్స్లో మంచి మాటలు కాదు. ఏమయ్యా ఎలక్షన్లకు డబ్బులు తీసుకుని ఓటేస్తున్నావు కదా, నువ్వే అడగటానికి నీకేం హక్కు ఉంది? ఏమిటండి, ప్రజలందరినీ మనం తప్పుడు వాళ్ళని చేసేసి మనం ఏమి రాజకీయం చేస్తాం, లేకపోతే ఏమి చైతన్యపరుస్తాం? ఎవడు వాడు అడిగి మీ జేబులోంచి లాక్కున్నాడా? నువ్వు కదా వద్దన్నా అడిగినా అడగకపోయినా తీసుకెళ్ళి ఇచ్చేది. ఎందుకయ్యా అంటే దీన్ని సమర్థించుకోవడానికి. కాబట్టి ప్రజల్ని చైతన్యపరచాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడికి వచ్చిన వక్తలందరూ కూడా ప్రజా జీవితంలో ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు. మేము నేర్చుకోవాలి తప్ప మీకు నేర్పే పరిస్థితిలో మేము లేము. కాబట్టి దీన్ని ఏ రకంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ప్రజల్ని ఎలా దీనికి వ్యతిరేకంగా ఒక పోరాటానికి సిద్ధపరచాలి అనేది మనం ఆలోచించాలి. ఈ విషయంలో కూడా ప్రజల్ని చైతన్యపరచడం, ఒక పోరాటానికి దారి తీయడం, ఒక సిద్ధపరచడం అనే విషయంలో కూడా దయచేసి కొన్ని సూచనలు ఇవ్వండి. కాకపోతే మీడియా వాళ్ళు వాళ్ళ పని అయిపోయింది వెళ్ళిపోయారు కాబట్టి ఇంకో పావుగంట 30 నిమిషాలు 20 నిమిషాలు తీసుకునైనా సరే దీన్ని ముందుకు ఎలా తీసుకెళ్దామో ఆలోచించండి. మనం కూర్చుని బిస్కెట్లు తిని టీ తాగి 4 మాటలు చెప్పి వెళ్ళిపోతే ఉపయోగం లేదు. కాబట్టి ఇది ప్రజల ముఖ్యమైన సమస్య. కాబట్టి దీనికి పరిష్కారాలు కూడా సూచించమని చెప్పి ఇక్కడ వచ్చిన వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తూ, ఇది అయిపోయిన తర్వాత వీలున్నంతమంది భోజనానికి ఆగమని చెప్పి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం. దయచేసి భోజనం చేసి వెళ్తురు గారు. ధన్యవాదాలు. ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ మొట్టమొదట్లో ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీరు చూశారు. ఇవేవి కొత్త విషయాలు కావు. మేము మీ ముందు పెట్టిన విషయాలు ఏవి మీకు తెలియనివి కావు. కానీ పేపర్లలో చూసో నోటి మాట ద్వారా పుకార్లుగానో మాట్లాడుకోకుండా ఆధారాలతో సహా చూపించినప్పుడు మాత్రమే దానికి విశ్వసనీయత కలుగుతుంది. కాబట్టి చక్రవర్తి గారు ఎంతో ఓర్పుగా చాలా కష్టపడి ఈ విషయాలన్నింటినీ అనధికారికంగా సేకరించి ఈ ప్రజెంటేషన్ మీ ముందు ఉంచారు. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే. దీన్ని చూస్తే మీకు అర్థమై ఉంటుంది ఇందులో డెప్త్ ఎంత ఉందో, ఎంత విస్తృతమైన స్థాయిలో, ఎంత పగడ్బందీగా అవినీతి సామ్రాజ్యాలను నిర్మించారో మీ అందరికీ అర్థమై ఉంటుంది. ఇది ట్రైలర్ మాత్రమే. పూర్తి సినిమా ఇంకా చాలా పొడుగుంది. ఇది 2 ప్రభుత్వాల అవినీతి ప్రేమ కథ. 2 ప్రభుత్వాల అవినీతి ప్రేమ కథ. ఇందులో హీరోయిన్ ఒక్కరే, 2 హీరోలు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆ హీరోయిన్ని వెంటబడుతూ ఉన్నారు. మేము ఏ సంస్థల పేర్లు పాడు చేయడం మా ఉద్దేశం కాదు. ఎవరిని పేరు పెట్టి పిలిచి వాళ్ళని అవమానించడం మా ఉద్దేశం కాదు. ఎవరిదైనా సంస్థ పేరు తీసుకుంటున్నామంటే ఎంతో బాధతో తీసుకుంటున్నాం తప్ప వాళ్ళ మీద మాకు అసలు వాళ్ళ వ్యక్తులు ఎవరో మాకు తెలియదు. ఇది ప్రజలకు సంబంధించిన విషయం, ప్రజల రోజువారీ జీవితానికి సంబంధించిన విషయం, ప్రజల జేబులకు సంబంధించిన విషయం, నెల నెలా కట్టే బిల్లులకు సంబంధించిన విషయం. కాబట్టి చాలా పెద్ద స్థాయిలో ప్రజలు దీనివల్ల
ఇబ్బందులు పడుతున్నారు, ప్రభావితం అవుతున్నారు. కాబట్టి మేము ఈ షిరిడి సాయి కంపెనీ ఇలాంటి కంపెనీల పేర్లు తీసుకుని మాట్లాడాల్సి వస్తుంది. కంపెనీలు ఏవైతే ఉన్నాయో అది ఆ కంపెనీ కాకపోతే ఇంకో కంపెనీ వచ్చేదేమో. ఇది ముఖ్యంగా ప్రభుత్వాల ప్రేమ కథ. ఒక హీరోయిన్ కాబట్టి ఇంకొక హీరోయిన్ తెచ్చుకుంటారు. కరువా? మిత్రులారా, ఒక్కసారి ప్రజలకి ఎందుకంటే ఈ సంస్కరణలు, విద్యుత్ సంస్కరణలని మనం ఏవైతే వింటుంటామో దానికి చాలామంది క్లెయిమ్ చేసుకుంటా కూడా ఉంటారు. నేనే సంస్కరణలు తెచ్చాను, నేనే బాగు చేశాను, నేనే సంస్కరణలు తెచ్చాను, నేనే బాగు చేశాను అనేవాళ్ళు ఎవరో కూడా ఇవాళ అవినీతి కూడా నేనే దాంట్లో దానికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత కూడా నాది అని ఎవరు అనరు. దానికి ఎవరు బాధ్యత తీసుకోరు. సుమారు 27-28 సంవత్సరాల క్రిందట కేంద్ర ప్రభుత్వం ఖచ్చితమైన మార్గదర్శకాలు, ఖచ్చితమైనటువంటి సూచనలు, దానికి కావలసిన ఇన్సెంటివ్స్, తాయిలాలు ఇచ్చి ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఉన్న విద్యుత్ సంస్థలన్నింటినీ సంస్కరించారు ఇన్వర్టెడ్ కామర్స్లో. మనకంటే ముందు హర్యానా, ఒరిస్సా మనకంటే ముందే ఈ సంస్కరణలు అమలు చేసినాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుడు ఉమ్మడి ప్రభుత్వం కూడా అమలు చేసింది. మనతో పాటే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఇవన్నీ కూడా సంస్కరణలు అమలు చేసి 3-4 సంవత్సరాల్లో దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ విద్యుత్ అనేది రాష్ట్రాల సబ్జెక్టు. కేంద్ర ప్రభుత్వానికి డైరెక్ట్గా జోక్యం చేసుకునే అవకాశం ఉండదు రాజ్యాంగం ప్రకారం. అయినప్పటికీ కూడా ఏంటంటే మనం ఎలా అయితే పిల్లల్ని అరే నువ్వు చెప్పిన మాట తింటే కాసేపు చదువుకుంటే చాక్లెట్ ఇస్తాను అన్నట్టు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకి ఒక చాక్లెట్ ఆశ చూపించి వాళ్ళకు కావలసిన రీతిలో రాష్ట్రాలను నడిపిస్తుంది. ఇది కేవలం విద్యుత్తే కాదు, విద్యారంగంలోనూ, ఆరోగ్య రంగంలోనూ, రాష్ట్రాలకున్న ప్రతి రంగంలోనూ కేంద్రం కాలు మోపింది. మనకు తెలియదు అది. సరే, చాక్లెట్లు చూపించి అన్ని రాష్ట్రాలతోనూ విద్యుత్తులో సోకాల్డ్ సంస్కరణలు చేయించింది. ఏంటయా సంస్కరణలు అంటే తమిళనాడు ఒకటి నాకు తెలిసి ఇంతవరకు దాని జోలికి పోలా. ఇప్పటికీ కూడా ఎలక్ట్రిసిటీ బోర్డే పనిచేస్తుంది అక్కడ. అప్పటి వరకు ఉన్న స్టేట్ గవర్నమెంట్ ఎలక్ట్రిసిటీ బోర్డుల్ని రద్దు చేసి విద్యుత్ ఉత్పత్తి అంటే జనరేషన్ అంటే పవర్ ప్లాంట్లని సెపరేట్ చేసి, డిస్ట్రిబ్యూషన్ అంటే లైన్లు లాగటం, బిల్లులు వసూలు చేయటం, డిస్ట్రిబ్యూషన్ని సెపరేట్ చేసి, ఈ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి లైన్లు, కరెంటు స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు చాలా లక్షల సంఖ్యలో ఉంటాయి. కాబట్టి రాష్ట్రాన్ని వివిధ డిస్ట్రిబ్యూషన్ సంస్థలుగా, స్వతంత్ర సంస్థలుగా, దేనికది కార్పొరేషన్, ఒక కమర్షియల్ సంస్థలుగా వాటిని రిజిస్టర్ చేయించి వాటికి ఒక సిఎండిని నియమించి నడిపించటం. అంటే ప్రభుత్వ ప్రమేయం వీటి రోజువారీ నడవడికలో లేకుండా చేయడాన్ని సంస్కరణలో అనుకున్నారు. మంచి ఉద్దేశంతోనే చేసి ఉండొచ్చు. కానీ ఇవాళ 25 ఏళ్ల తర్వాత మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ సంస్కరణల వల్ల నష్టమే తప్ప లాభం జరిగినట్టుగా నాకు ఎక్కడా కనపడడం లేదు. నేను నిష్పక్షపాతంగా మాట్లాడుతున్నా. నాకేమి ఇప్పుడు ఎలక్ట్రిసిటీ బోర్డు ఉంటే నాకేంటి లాభం, లేకపోతే డిసిఎల్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్లు ఉంటే నాకేంటి నష్టం. నిష్పక్షపాతంగా చూస్తే దానివల్ల ఏమాత్రం లాభం ఉన్నట్టుగా నాకైతే కనపట్టాల. అంతకుముందు ఎలక్ట్రిసిటీ బోర్డు ఉంటే కనీసం విద్యుత్ శాఖ మంత్రి కొంచెం జవాబుదారీతనం ఉండేది, ప్రభుత్వానికి కొంచెం జవాబుదారీతనం ఉండేది. ఈ జవాబుదారీతనాన్ని కూడా లేకుండా ఏం చేశారు, ఈఆర్సీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అని చెప్పి ఒక రిటైర్డ్ జడ్జి గారిని కూర్చోబెట్టారు అక్కడ. ఆయన పర్యవేక్షిస్తాడు ఈ విద్యుత్ సంస్థల పనితీరులని అని చెప్పి. మంచి ఉద్దేశంతో పెట్టుండొచ్చు. కానీ ఇవాళ 25 ఏళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే అది కంప్లీట్గా ఫెయిల్యూర్ అయిపోయినటువంటి ఇన్స్టిట్యూషన్, పూర్తిగా ఫెయిల్యూర్ అయిన ఇన్స్టిట్యూషన్.
25 ఏళ్ల ఈఆర్సీ చరిత్రలో ఏ తప్పుని సరిదిద్దారో, ఏ ఈఆర్సీ రిటైర్డ్ జడ్జి ఏ తప్పుని సరిదిద్దాడో చెప్పమనండి. విద్యుత్ రంగ సంస్థలని ఏ రకంగా మంచి దారిలో నడిపించాడో చెప్పమనండి. అవి కేవలం విద్యుత్ రంగ సంస్థలు చేసే తప్పిదాలకి ఒక అధికార ఆమోద ముద్ర వేయడానికి మాత్రమే పనికొస్తున్నాయి. అదొక దరిద్రం. ఇవాళ మనం ఎవరిని అడగటానికి లేదు. మొన్న అసెంబ్లీలో ఎవరో ఒక ఎమ్మెల్యే గారో ఎమ్మెల్సీ గారో ఒక ప్రశ్న వేశారు. ఏమండి, మన దగ్గర కొనే ట్రాన్స్ఫార్మర్లు, వివిధ రకాల వస్తువుల రేట్లు చాలా ఎక్కువైపోయినాయి అంటున్నారు, దీని మీద మీ సమాధానం ఏంటి అని. ఆయన అన్నది ఏంటంటే, లేదు మనం హయ్యర్ స్టాండర్డ్, నాణ్యత బాగా బ్రహ్మాండమైన క్వాలిటీ ఉండేవి కొంటున్నాం, అందుకనే కొంచెం రేట్లు ఎక్కువ ఉండొచ్చు. అదీగాక 5 కోట్లు దాటిన కాంట్రాక్ట్ ఏదైనా సరే, ఈ ఎస్పీడీసీఎల్ కానీ, ఈపీడీసీఎల్ కానీ, సెంట్రల్ డీసీఎల్ కానీ 5 కోట్లు మించిన కాంట్రాక్ట్ ఏదైనా ఉంటే ఈఆర్సీ పర్మిషన్ తీసుకునే టెండర్ వేస్తారు, ఈఆర్సీతో ముందు దానికి అప్రూవల్ తీసుకుంటారు అన్నాడు. ఓహో, ఇది బాగానే ఉందిలే, మంత్రి గారు కదా అసెంబ్లీలో చెప్పారు, నిజమే ఉంటుందిలే అని చెప్పి ఈఆర్సీని కనుక్కుంటే గత 2 సంవత్సరాల్లో జరిగినటువంటి ఈ అవినీతి ప్రేమ కథ క్లైమాక్స్లో, ఇప్పటికీ క్లైమాక్స్ నడుస్తూనే ఉంది. ఊహించరాని స్థాయిలో ఏదైతే ఈ అవినీతి జరిగిందో, ఆ అవినీతిలో భాగంగా తీసుకున్న నిర్ణయాలు వేటికి కూడా ఈఆర్సీ నుంచి పర్మిషన్ లేదు. ఆశ్చర్యపోవడం మా వంతు అయింది. ఇవాళ మీరందరూ కూడా ఆశ్చర్యపోతుంటారు. దేనికి పర్మిషన్ తీసుకోలే. మొన్న అసెంబ్లీలో మంత్రి గారు చెప్పారని చెప్పి హడావిడిగా పరువు పోతుంది అని చెప్పి పాత డేట్తో కొంచెం పర్మిషన్లు ఇవ్వండి అని చెప్పి కాగితాలు ఇప్పుడు పంపించారట. పంపిస్తే ఆ ఈఆర్సీకి 6 నెలల నుంచి దిక్కుమొక్కు లేదు, దానికి చైర్మనే లేరు. ఇంతవరకు చైర్మన్ వేయడానికి ఓపిక లేదు, టైం లేదు. మరి ఈ 6 నెలల్లో జరిగిన అవినీతిని ఎవరు పర్యవేక్షించాడో మనకు తెలియదు. పాత డేటుతో ఇవ్వండి అని చెప్పి ఇస్తే ఆయన నాకొద్దు బాబు, లేనిపోయిన తలకాయ చెప్పి నాకెందుకు, నేను ఇరుక్కోను అని చెప్పి ఆయన సంతకం పెట్టలా. ఇవాళకి కూడా పర్మిషన్ లేదు. మీరు ప్రభుత్వాన్ని అడగండి, మీడియా ఉన్నారుగా, ప్రభుత్వాన్ని అడగండి ఎక్కడుందో పర్మిషన్ చూపించమని, ఏ నిర్ణయానికి పర్మిషన్ ఉందో చూపించమనండి. లేవు. కాబట్టి ఇది 25 ఏళ్ల నుంచి ఇవాళకి ఎందుకు జంప్ అయ్యానంటే, ఈఆర్సీ పనితనం, సంస్కరణల యొక్క ఫలితాలు ఒక్కసారి మచ్చుకి అన్నం ఉడికిందో లేదో చూసుకోవడానికి దీన్ని ఉదాహరణగా చెప్పా. ఈ సంస్కరణలను తీసుకొచ్చిన తర్వాత జవాబుదారీతనం లోపించి ఇంకా పరిస్థితి అధ్వాన్నమైందే తప్ప అందులో ఏమాత్రం మెరుగుదల కనిపించలేదు అనేది మనం అందరం అర్థం చేసుకోవాలి ప్రజలుగా. మరి దీన్ని ఏం చేయాలి అనేది ఆలోచిద్దాం. వస్తా అక్కడికి. తిరుపతి ఎందుకయ్యా ఇది ప్రధానంగా జరిగింది అని అంటే, మన రాష్ట్రంలో ఎక్కువ కనెక్షన్లు ఉండేది వ్యవసాయ కనెక్షన్లు. 21 లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. అందులో వైజాగ్ కేంద్రంగా ఉన్న ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి ఒక 5 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. విజయవాడ కేంద్రంగా ఉన్న సెంట్రల్ డీసీఎల్కి ఒక 5 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. 11 లక్షల కనెక్షన్లతో ఉన్న అత్యంత పెద్ద ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కమిషన్ తిరుపతిలో ఉంది, ఎస్పీడీసీఎల్. ఇది అన్నిటికంటే పెద్ద డీసీఎల్ మన రాష్ట్రంలో. ఎక్కువ కనెక్షన్లు ఉన్నది ఇక్కడే. అందుకనే ఎక్కువ ట్రాన్స్ఫార్మర్లు, ఎక్కువ లైన్లు, ఎక్కువ అవినీతి. వెంకటేశ్వర స్వామి ఆదాయం పాపం ఆయన ఎంత అండి, 5,000 కోట్లు.
ఎస్పీడీసీఎల్లో తిరుపతి కేంద్రంగా ఈ వెంకటేశ్వర స్వామి కొండని రోజు ఎదురుగా చూస్తూ ఇక్కడ జరిగే అవినీతి సంవత్సరానికి ఒక 50,000 కోట్ల దాకా ఉంది. ఆ పరిమాణంలో ఇక్కడ అవినీతి జరిగింది. ఏంటంటే అక్కడ ఉంది కదా డీసీఎల్, ఇక్కడ ఒక డీసీఎల్ ఉంది విజయవాడ వైజాగ్లో, ఇక్కడ ఎందుకు జరిగింది అని అంటే దీనికి ఒక కారణం ఉంది. అత్యంత ఎక్కువ స్థాయిలో వ్యాపారం జరిగేది ఇక్కడే, అత్యంత ఎక్కువ స్థాయిలో కొనుగోళ్లు జరిగేది ఇక్కడే. దీన్ని ఒక ఎక్స్పెరిమెంటల్ ల్యాబ్ కింద ఒకానొక చారిత్రక క్షణంలో దీన్ని ఎస్పీడీసీఎల్ని ఒక ముఠా, ఒక గుంపు, ఒక ఆలోచన, ఒక సంస్థ లేకపోతే 4-5 సంస్థల సంఘం దీన్ని కబ్జా చేసేసింది. కబ్జా చేసేసి వాళ్ళ పట్టులో బిగించుకుని కూర్చునుంది. ఆ మాఫియా పట్టు నుంచి ఇవాళ వరకు ఎస్పీడీసీఎల్ విడుదల కాలా. ప్రభుత్వాలు మారినా కానీ ఇదే మాఫియా మీకెందుకయ్యా బాధ, ఇదే మాకు డబ్బులు ఎట్ట పంపించాలో తెలుసు, ఎవరి ద్వారా పంపించాలో తెలుసు, ఏ డినామినేషన్లో పంపించాలో తెలుసు, మాతో పని చేయించుకోవడం వల్ల ఇంకొకటి కోసం ఎదురుతారు ఎందుకు మీరు అనే పరిస్థితికి వచ్చింది. అంత పట్టు సడలకుండా అంత పట్టు బిగించుకుని కూర్చున్నది. అందుకే నేను అనేది ప్రజలకు సంబంధించినంత వరకు ఏంటంటే ఇది మామూలు విషవలయం కాదు. ఇందులో నుంచి ఈ సాలిగూట్లోంచి మనం కనుక బయటికి పోలేకపోతే ఇది ఇక్కడితో ఆగదు. నేను అన్నట్టు కర్మ వదిలినా కరెంటు బిల్లులు వదలవు, ఎప్పటికీ వదలవు. కాబట్టి మనం తప్పించుకోకపోతే మనకు విముక్తి లేదు. ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, అదే దారిలో డబ్బులు నడిచి వెళ్ళిపోతూ ఉంటాయి, బిల్లులు మనం కడుతూ ఉండాలి. కాబట్టి మనం తీవ్రంగా దీని గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మాఫియా పట్టు ఎంత గట్టిగా ఉంది అని అంటే మీరు చూశారు. ఏ రకంగా వాళ్ళు కాంపిటీషన్ లేకుండా అంతకుముందు 7-8 మందో క్వాలిఫై అయ్యే పరిస్థితి నుంచి కేవలం ఇద్దరు క్వాలిఫై అయ్యేలాగా నిబంధనలు ఎట్లా మార్చారో మీరు చూశారు. ఎగ్జాంపుల్స్ అంటే కాంపిటీషన్ ఉండొద్దు, వేరే ఎవడికి అసలు ఎలిజిబిలిటీయే ఉండొద్దు, ఎలిజిబిలిటీ లేకుండా చేసేసుకున్నారు. ఇద్దరే ఎలిజిబిలిటీ తెచ్చుకున్నారు. ఆ తోషిబా అంటే అంతమంది విజయ ఎలక్ట్రికల్స్, అదేం జపాన్ నుంచి వచ్చింది కాదు, విజయ ఎలక్ట్రికల్స్ని తోషిబా వాళ్ళు కొనుక్కున్నారు. తోషిబా విజయ ఎలక్ట్రికల్స్ మొదటి నుంచి చాలా పెద్ద సంస్థ కాబట్టి వాళ్ళకి అన్ని విభాగాలు ఉన్నాయి. వాళ్ళని డిస్క్వాలిఫై చేసే మార్గం ఏమీ లేదు. కాబట్టి వాళ్ళని క్వాలిఫై చేయాల్సిందే. షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ అత్యంత ప్రిఫర్డ్ సప్లయర్. సో వీళ్ళిద్దరికీ మాత్రమే క్వాలిఫికేషన్ ఇచ్చి అందులోనూ 95%, 80 నుంచి 95% కేవలం షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్కే మీరు ఆర్డర్లు ఇచ్చేటట్టుగా ఏ రకంగా టెండర్ నిబంధనల్ని మార్పులు చేశారో మీరు చూశారు. వాళ్ళు వేసిందే రేటు, ఆ రేటును ప్రశ్నించడానికి లేదు, ఎవడు పోటీ పడేవాళ్ళు లేడు. ఈ దరిద్రాన్ని మళ్ళా వీలున్నప్పుడల్లా సెంట్రల్ డీసీఎల్కి ఈస్టర్న్ డీసీఎల్కి కూడా అంటించారు. ఇక్కడ ఒక టెండర్ వేస్తారు, 75,000 ట్రాన్స్ఫార్మర్ని 1,40,000 కొంటారు. ఇక్కడ ఈ ఆర్డర్ చూపించి ఈపీడీసీఎల్ వాళ్ళతో కూడా ఇదే ఆర్డర్ మీద అక్కడ కూడా కొనిపిస్తారు. అక్కడ అరే బాబు ఇంత రేట్లకు మేము కొంటే మేము ఇరుక్కుంటామని చెప్పి అక్కడ చైర్మన్ కనుక భయపడితే అయితే సరేలే ఓ 4 రోజులు సెలవులో పో, నువ్వు పెళ్ళం పిల్లలు తీసుకుని ఎక్కడన్నా వెకేషన్కి పో అని పంపిస్తారు. ఈ ఎస్పీడీసీఎల్లో ఉన్నటువంటి మన అందరికీ తెలిసిన సంతోషం గారిని అక్కడికి పంపిస్తారు. ఆయన 4 రోజుల్లో ఆ ఆర్డర్ సైన్ చేసి మళ్ళీ వెనక్కి వచ్చి ఇక్కడ కూర్చుంటాడు. మళ్ళీ ఆయన వెకేషన్ నుంచి వెనక్కి వచ్చి ఆయన పని ఆయన చేసుకుంటాడు. ఈ పాపంతో నాకు సంబంధం లేదు అంటాడు.
ఈ రకంగా ఈ ఎస్పీడీసీఎల్లో జరుగుతున్నటువంటి భాగవతం మిగిలిన పవర్ డిస్ట్రిబ్యూషన్స్ కార్పొరేషన్లు కూడా అంటుకుంటుంది, కంపెనీలకు కూడా అంటుకుంటుంది. దీన్ని ఆపకపోతే మొత్తం రాష్ట్రం మొత్తం పూర్తి స్థాయిలో క్యాన్సర్ 4వ స్టేజ్కి వెళ్ళిపోయి అన్ని అవయవాల్ని కబళించే ప్రమాదం రెడీగా ఉంది. దాంట్లో ఏం మనం డౌట్ పడక్కర్లా. మీరు చూశారు ఏ రకంగా క్వాలిఫికేషన్లు మార్చి ఎవడు క్వాలిఫై కాకుండా ఎవడు టెండర్ వేయకుండా ఎలా రిస్ట్రిక్ట్ చేశారో, ఒకే సంస్థకి 90% పనులు ఎలా ఆర్డర్లు ఎలా ఇచ్చారో చూశారు, రేట్లు ఎలా పెంచారో చూశారు. ఇన్స్పెక్షన్ లేదు, గాడిద గుడ్డు లేదు. వాడు 1000 ట్రాన్స్ఫార్మర్లు వస్తాయని చెప్పి లెటర్ రాస్తాడు, పైనున్న ఇంజనీరు అరే ఇన్స్పెక్షన్ చేసి రిపోర్ట్ పంపరా అని ఈయన ఒక లెటర్ రాస్తాడు. అదే రోజు సాయంత్రానికల్లా ఇన్స్పెక్షన్ చేసేసాం సార్, అంతా ఆల్ రైట్ సార్ అని ఈయన సంతకం పెడతాడు. మర్నాటికల్లా బ్యాంకులో డబ్బులు పడిపోతాయి, షిరిడి సాయి బ్యాంకులో డబ్బులు పడిపోతాయి డిస్ట్రిబ్యూషన్ కంపెనీ నుంచి. ఇన్స్పెక్షన్ చేయాల్సిన అవసరం లేదు, అసలు సప్లై చేయాల్సిన అవసరం లేదు, మీరు ఇన్స్పెక్షన్ అంటారేంటి? ఎవడు చేయమన్నాడు సప్లై? కాగితాలే కదా. ఇది ఇంకొక మార్గం. తోటలో గోడౌన్ ఉంటుంది, తిరుపతిలో బిల్లులు కడతారు. తోటలో గోడౌను, అది షిరిడి సాయి గోడౌనే, గవర్నమెంట్ గోడౌన్ కాదు. తోటలో వాళ్ళ గోడౌన్ ఉంటుంది, తిరుపతిలో బిల్లులు పాస్ అవుతాయి. పీలేరు దగ్గర ఆయిల్ సీడ్ గోడౌన్ ఒకటి ఉంది తోటలో. ఆ గోడౌన్లో ఒక 5,000 10,000 మీటర్లు దానికి సంబంధించిన ఎక్విప్మెంటు ఉంటుంది. అది షిరిడి సాయి వాళ్ళ ప్రైవేట్ గోడౌను, అంటే లీజుకి తీసుకున్న గోడౌను. చిత్తూరు జిల్లా లేకపోతే తిరుపతి జిల్లాకి సంబంధించినటువంటి ఇంజనీరు ఎవరైతే ఉన్నారో ఆయన అక్కడికి పంపిస్తారు. లెక్కేస్తావా, నీకు ఓపిక ఉందా, 10,000 లెక్కేస్తావా? నాకు ఓపిక లేదు సార్. ఫోటోలు తీసుకో, ఇక్కడ 2,50,000 మీటర్లు ఉన్నాయి అని రాసేసాను సార్. తీసుకుని పంపించరా, తిరుపతి పంపించి రేపు పొద్దున బిల్లు పెట్టమను. 2,50,000 మీటర్లకి బిల్లు అయిపోయింది. అనంతపూర్ జిల్లా ఇంజనీర్ మళ్ళీ ఇదే గోడౌన్కి వస్తాడు. ఇదే 2,00,000 మీటర్లు అనంతపూర్లోకి సంబంధించిన మీటర్లని ఇంకొకటి రాస్తాడు. మర్నాడు చిత్తూరు జిల్లా, కడప జిల్లా, కర్నూలు జిల్లా, మొత్తం రాయలసీమకు సంబంధించిన 11,00,000 మీటర్లు తోటలో గోడౌన్లో ఉన్నట్టుగా ఇంజనీర్లు సర్టిఫై చేసేస్తారు. మొత్తం ఆ మీటర్లు కూడా కాదు, మీటర్లకి అమర్చే పరికరాల బిల్లు మొత్తం టెండర్ వాల్యూ 1,400 కోట్లు. అందులో 80% 1,000 కోట్లు బిల్లు ఎలక్షన్లు ఇంకొక రేపొద్దున ఉన్నాయనగా ఎలక్షన్ల ముందు గబగబా 80% బిల్లు 1,000 కోట్ల బిల్లు తీసేసుకున్నారు. మీటర్ల పరికరాలు ఎస్పీడీసీఎల్ దగ్గర లేవు, ఒక్క పరికరం కూడా అప్పచెప్పలా. అన్ని తోటలో గోడౌన్లోనే ఉన్నాయి, బిల్లులు మాత్రం అయిపోయినాయి. ఏమండి ఇంత అన్యాయమా అని మీరు అందరూ అడగొచ్చు. నేను అడిగేది ఈ అన్యాయం ఇంకా ఎందుకు కొనసాగుతుంది అని నేను అడుగుతున్నా. 80% బిల్లులు 1,000 కోట్లు ఇచ్చారా, ఇంకొక 20% మట్టుకు ఎందుకు వదిలిపెట్టాలి? ప్రభుత్వం మారింది, ప్రభుత్వం మారిన తర్వాత మిగిలిన 20% కూడా బిల్లులు పెట్టేసి 200 కోట్లు తీసేసుకున్నారు. ఇవాళ ఒక్క పరికరం కూడా సప్లై చేయకుండా మీటర్ల అనుబంధ పరికరాల పేరుతో 1,200 కోట్ల రూపాయల బిల్లులు ఎస్పీడీసీఎల్ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కి చెల్లింపులు చేసింది. ఒక్క పరికరం కూడా ఎస్పీడీసీఎల్ గోడౌన్లో లేదు, వాళ్ళ స్టోర్లో లేదు, వాళ్ళ ఇన్వెంటరీలో ఎక్కడా లేదు. 11 లక్షల మీటర్లు లేవు, పాడు లేవు. అక్కడ ఉంటే 50,000 1,00,000 మీటర్ పరికరాలు ఉండుండొచ్చు. అసలు మీటర్ల పరికరాలు కొనకుండానే 11 లక్షల మీటర్లకి బిల్లు చేయగలిగారు అని అంటే ఏ స్థాయిలో ఇది వ్యవస్థీకృతం అయిపోయిందో మీరు ఆలోచించండి.
ఇది ఒక్క మనిషి వల్ల జరిగే పని కాదు, మొత్తం ఒక ముఠా, ఒక వ్యవస్థగా ఏర్పడిపోయింది. దురదృష్టవశాత్తు వెంకటేశ్వర స్వామి కళ్ళ ముందు తిరుపతి కేంద్రంగా జరుగుతుంది ఇదంతా. మీరందరూ కూడా స్థానికులు. ₹75,000 ట్రాన్స్ఫార్మర్ని 1,50,000కి కొంటే 45,000 పెట్టి కొనాల్సిన కండక్టర్ని 80,000 పెట్టి కొంటే 3 లక్షలు ఉండాల్సినటువంటి M6 M9 టవర్లని 7 లక్షలు పెట్టి కొంటే ఈ ఎస్పీడీసీఎల్కి నష్టాలు రాక ఏమవుతాయి, అప్పులు పెరక్క ఏమవుతాయి? 2019లో 13,000 కోట్ల రూపాయలు అప్పున్న ఎస్పీడీసీఎల్ 2024 వచ్చేసరికి 39,000 కోట్ల అప్పుల్లో తేలింది. ఇది మన పరిస్థితి వాళ్ళ. సెంట్రల్ గవర్నమెంట్ ఇంకొక ఆర్డీఎస్ఎస్ అని చెప్పి అగ్రికల్చరల్ లైన్లు, ఇళ్లకు వాడే లైన్లు సెపరేట్ చేసే కార్యక్రమం ఒకటి తయారు చేసింది. రాష్ట్రాలన్నింటినీ ఇంప్లిమెంట్ చేయమంది. అందులో ఇంత భాగం 40%, 20%, 60% మేము ఇస్తామంది. వెరీ గుడ్, నడుస్తుంది. ఆర్డీఎస్ఎస్ పనులు ఒక పెద్ద లడ్డూలాగా దొరికినాయి. ఆ పనుల్లో 95% పనులు కేవలం షిరిడి సాయి ఎలక్ట్రికల్స్, రాఘవ ఇంకొకటి కొద్దిగా ఎన్సీసీ, ఈ 3 కంపెనీలకే 95% పనులు ఇచ్చారు. ఆ రాఘవ ఎవరిదో మీకు తెలుసు. ఎలక్షన్ల ముందు ఒకళ్ళు నడిపేవాళ్ళు దాన్ని, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఇంకొకళ్ళు నడుపుతున్నారు. ఏ రాయి అయితే పళ్ళు ఒడగొట్టుకోవడానికి. ఆర్డీఎస్ఎస్లో కూడా 26,000 ట్రాన్స్ఫార్మర్లకి ఆర్డర్ తీసుకుంటుంది షిరిడి సాయి. 5-6 బిగిస్తారు. 20,000 ట్రాన్స్ఫార్మర్లు సప్లై చేసినట్టుగా రాసేసుకుంటారు. ఒక ట్రాన్స్ఫార్మర్ కూడా ఈ ఎస్పీడీసీఎల్ గోడౌన్లో ఉండదు, వాళ్ళ గోడౌన్లోనే ఉంటాయి. బిల్లులు తీసేసుకున్నారు 20,000 ట్రాన్స్ఫార్మర్లకి. బిగించవేరా అంటే బిగిచ్చే కాంట్రాక్ట్ కూడా నాదే, అది చేయను. ఎందుకంటే నేను జిల్లాలు అమాంతం భోజనం చేయడానికి రెడీగా అయిపోయా. జిల్లా కాంట్రాక్ట్ తీసుకుంటే వర్కర్లు ఎక్కడ దొరకాలి? వర్షాలు, పాడు, తాళ్ళు, మోకులు, మనుషులు దొరకాలిగా. పని మెల్లగా సాగుతుంది. 20,000 ట్రాన్స్ఫార్మర్లు సప్లై చేసినట్టుగా రాసేసుకున్నారు. ఏళ్ళయింది దాన్ని. ఆ ట్రాన్స్ఫార్మర్ బతికే 5 సంవత్సరాలు దాని వారంటీ. అంటే ఈయన అమర్చే లోపల దాని వారంటీ పీరియడ్ కూడా అయిపోద్ది. నన్నేం చేయమంటావు? నేనైతే సప్లై చేశాగా. మరి ఎందుకు బిగించలేదురా అంటే నేనే బిగించాలిగా, నేను బిగించలా. ట్రాన్స్ఫార్మర్ సప్లై చేసేవాడు వాడే, బిగించేవాడు వాడే. వారంటీ లోపల ఏదన్నా లోపాలు ఉంటే సరి చేయాల్సింది వాడే. ఎవడు అడిగేవాడు? ఎవడు? ఎలక్ట్రిసిటీ మీటర్లు మీరు అందరూ పేపర్లో చదివారు. మిగిలిన రాష్ట్రాలన్నీ 6,000కి 5,000కి కొంటే మన ఘనత వహించిన మహానుభావులు, ప్రబుద్ధులు దాదాపు 32,000 రూపాయలు పెట్టి కొన్నారు మీటర్లు. ఏమిరా అంటే ఆ మీటర్ వేరండి, మీటర్కి అమర్చే స్విచ్ వేరు, దాని మెయింటెనెన్స్ ఒక 12 ఏళ్లకి దాని ఖర్చు వేరు అని చెప్పి మూడు బిల్లులుగా విభజించి కళ్ళు కప్పడానికి 10 ఏళ్ళు మెయింటెనెన్సు, మీటర్ ఖరీదు కలిపి మిగిలిన రాష్ట్రాలన్నీ 6,000, 7,000, మహా అయితే 8,000 కొంటా అంటే మనం 32,000, 33,000 పెట్టి కొన్నాం. అవి కూడా బిగించలా, అవి కూడా వాడకుండా ముందు బిల్లులు అయితే కట్టేశాం. మిత్రులారా, ఒక్కటే మీ దృష్టికి రాదాల్సింది ఏంటంటే, అవి చాలామంది అన్నారు అవి ప్రజలే అవినీతి పనులు అయిపోతే ఏమనుకుంటామని. అదేమి కాదు. ప్రజలు ఎప్పుడూ అవినీతి పరులు కాదు. ప్రజలు ఎప్పుడు అవినీతి పరులు ప్రజల నుంచే వస్తారని కాదంటల్లా. బట్ ప్రజలని గంపకొత్తగా మనం అవినీతి పరులు అనడం
సమంజసం కాదు, వాస్తవం కూడా కాదు. అది ప్రజలు వాళ్ళ బతుకు తెరువు కోసం వాళ్ళు నానా కష్టాలు పడేవాళ్ళు. కాబట్టి ప్రజల్ని మనం ఒక నిస్పృహపూరితమైనటువంటి గా పెయింట్ చేసుకోకూడదు. ఇది ఒక మాఫియా లాగా ఇరుక్కుపోయింది, ఈ చట్టంలో ఇరుక్కుపోయింది. అది మెల్లగా మొదలై 2023లో తన విశ్వరూపాన్ని చూపించడం మొదలుపెట్టి అది ఇవాల్టి వరకు కూడా తన విశృంఖలత్వాన్ని విశ్వరూపాన్ని కొనసాగిస్తాను. దీన్ని ఆపకపోతే ఇంకొకటి ఏంటంటే ఈ మాఫియాల దుర్లక్షణం, దీన్ని ఎక్కడో చోట ఆపకపోతే అది ఇంకా పెద్దదైపోతుంది తప్ప తగ్గడం దాని లక్షణం కాదు. దాని అంతటా అది తగ్గించుకోదు. ఎందువల్లంటే ఒకసారి అలవాటు పడిన తర్వాత ఈ అవినీతి ఆకలి పెరుగుతుంది, అందులో పంచుకు తినేవాళ్ళ సంఖ్య పెరుగుతుంది. కాబట్టి ఇంకా ఇంకా డిమాండ్ పెరిగిపోతూ ఉంటుంది. పూర్వం నుంచి విద్యుత్ రంగంలో అవినీతి లేదా అంటే ఉండేది, కొద్ది స్థాయిలో ఉండేది, అన్ని రాష్ట్రాలతో పోల్చుకోదగ్గ స్థాయిలో ఉండేది. ఇక్కడ సడన్గా ఎందుకు ఎంత పెరిగిపోయింది? 75,000 ఉత్తరప్రదేశ్ కడితే 87,000 తెలంగాణ ఎందుకు కడుతుంది? ఆ 12,000 మీకు అర్థమైపోతుంది ఆ తేడా ఎందుకు వచ్చిందో. అక్కడ 87,000 ఉంటే మనం 1,20,000 ఎందుకు కడుతున్నాం అంటే మన ఆకలి ఆ స్థాయిలో ఉంది. దీన్ని ఇక్కడ ఆపకపోతే 2 లక్షలు చేస్తాడు దాన్నే, మళ్ళీ డబ్బులు కట్టేది మనం. కాబట్టి పోతే పోనీలే అని ఊరుకునే పరిస్థితి వాళ్ళ లేదు, దురదృష్టవశాత్తు. నాకు అనుమానం ఏమిటంటే గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వెరపు లేకుండా నిస్సిగ్గుగా 2023లో మొదలుపెట్టినటువంటి ఈ దోపిడీ కార్యక్రమాన్ని అదే స్థాయిలో ఈ ప్రభుత్వం కూడా కొనసాగిస్తోంది అని అంటే ఈ మాఫియా నుంచి ఎస్పీడీసీఎల్ని, రాయలసీమ ప్రజల్ని, తద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని విముక్తి చేసే కెపాసిటీ అసలు ఈ గవర్నమెంట్కి ఉందా లేదా అని నాకు అనుమానం. ఈ మాఫియా నుంచి మన విముక్తి చేసే కెపాసిటీ, శక్తి సామర్థ్యాలు ఈ ప్రభుత్వానికి ఉన్నాయా లేవా అనేది నాకు అనుమానం కలుగుతూ ఉంది. వీళ్ళు మాఫియా మోనోపలి అయిపోయి, మాఫియా ఒక్కడి వల్ల కాదు, ఒక షిరిడి సాయి ఎలక్ట్రిసిటీ కంపెనీ ఒక్కడి వల్ల కాదు, వాళ్ళకు కావలసినటువంటి వస్తు సామాగ్రి మొత్తం ఎస్పీడీసీఎల్లో ఏర్పరచుకున్నారు. పర్చేజ్ డైరెక్టర్ ఎవడు, ఫైనాన్స్ డైరెక్టర్ ఎవడు, ఆపరేషన్స్ డైరెక్టర్ ఎవడు, క్వాలిటీ కంట్రోల్ చీఫ్ ఇంజనీర్ ఎవడో, లేకపోతే డిఈనో ఏదో స్థాయి, ఆపరేషన్స్ ఎవడు, స్టోర్ మెయింటైన్ చేసేది ఎవడు, అకౌంట్స్లో కూర్చునేది ఎవడు, ఆడిట్ చేసేది ఎవడు, ఈ మొత్తం కరెక్ట్గా ఇరికిచ్చేశారు మనుషుల్ని. అందులోకి ఎవడో ఎంటర్ కావడానికి వీల్లేదు, అది ఒక సాలిగూడు. వీళ్ళు ఇంకోటి ఏం చేశారు, అసలు సప్లై చేయకుండానే డబ్బులు తీసుకుని వాళ్ళ కింద పనిచేసే సబ్ కాంట్రాక్టర్లకు మాత్రం డబ్బులు కట్టకుండా ఇవాళ సబ్ కాంట్రాక్టర్లు దివాళా తీసే పరిస్థితికి వచ్చారు. వేరే ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్, ఎంఎస్ఎంఈలు ఉన్నాయి, చిన్న చిన్న ఉత్పత్తిదారులు, మధ్య తరహా పరిశ్రమలు, ఆ పరిశ్రమలు మొత్తం మూతపడేలాగా చేశారు. లేకపోతే వాళ్ళు దివాళా తీశారు, లేకపోతే వేరే రాష్ట్రాలకు పోయి నానా కష్టాలు కూడా అమ్ముకుంటున్నారు. అంటే కాంపిటీషన్ మొత్తాన్ని జీరో చేసేసారు, మోనోపలి అయిపోయారు. మరి ఇంత మోనోపలి అయిపోయిన ఇనప చట్రంలాగా బిగించుకుని ముందే డబ్బులు తీసేసుకుని ఇదే డబ్బుల్ని మళ్ళీ ఇండోసోల్ అని ఇంకో కంపెనీలో పెట్టి, లేకపోతే మీరేదో అన్నారా పంప్డ్ స్టోరేజ్ అని ఇంకో కంపెనీ పెట్టి, యాక్సిస్ పవర్ అని ఇంకో కంపెనీ పెట్టి, ఇలా ఈ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ పోతున్నారే తప్ప ఇది తగ్గే పరిస్థితి కనపట్టల్లా. అసలు వీళ్ళని కంట్రోల్ చేసే పరిస్థితి గవర్నమెంట్కి ఉందా, లేకపోతే వాళ్ళ చేయి కూడా దాటిపోయిందా అనే అనుమానం కలుగుతా ఉంది.
సెక్రటరీ ఆయనే, ఎనర్జీ సెక్రటరీ ఆయనే, సీఎండీ ఆయన, కింద సంతకం పైన సంతకం అంతా వాళ్ళే చేస్తూ ఉంటారు. మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ శ్రీకాళహస్తిలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. శ్రీకాళహస్తి వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు శ్రీకాళహస్తి సమన్వయకర్త మరియు మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి సూచనలతో శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసుల ఆధ్వర్యంలో 1వ వార్డు వీఎంపల్లి నుంచి మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ శ్రీకాళహస్తి పట్టణంలో 1వ వార్డు వీఎంపల్లి నుంచి వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ఇచ్చి ఆ రాజ్యాంగం ప్రకారం ఒక దళితుడు డాక్టర్, ఒక ఇంజనీర్, ప్రొఫెసర్ అయ్యే విధంగా ఆలోచనతో రాజ్యాంగం రాస్తే ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు వస్తే కేవలం ₹1 ఎంబీబీఎస్ ని పూర్తి చేయవచ్చునని, అదే చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేస్తున్న ప్రైవేటీకరణ వల్ల అక్కడ సీట్ కావాలంటే కనీసం 5 నుంచి 6 కోట్ల రూపాయలు కావాల్సి వస్తుందని, అంత మొత్తంలో డబ్బులు పెట్టాలి అంటే కేవలం కోటీశ్వర్ల వద్దనే ఉంటుందని తెలిపారు. పేద మధ్యతరగతి కుటుంబాలకు కోట్లు ఖర్చు పెట్టే స్తోమత ఉండదని తెలియజేశారు. వారికి ఎంబీబీఎస్ సీట్ దూరం అవుతుందని తెలిపారు. ఈ ఉద్దేశంతోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో దాదాపు 17 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలని ఆ సంకల్పం పెట్టుకుని చేసేట్టుకున్నప్పుడు మధ్యలోనే ఆగిపోయిందని, ప్రభుత్వం మారినప్పుడల్లా ఆగిపోయిన పనులను పూర్తి చేయాలి కానీ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేసిన నాడు అది అసంపూర్తిగా వదిలేస్తే రాష్ట్రంలో ప్రభుత్వ కళాశాలలు అనేవి ఉండవని తెలిపారు. ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గవర్నర్కు కోటి సంతకాలతో మన యొక్క బాధంతా కూడా తెలియజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో 1వ వార్డు నాయకులు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ఇచ్చి ఆ రాజ్యాంగం ప్రకారం ఒక దళితుడు డాక్టర్ అవ్వాలా, ఇంజనీర్ అవ్వాలా, అదేవిధంగా ప్రొఫెసర్ అవ్వాలా, ఈ విధమైన ఆలోచనతో ఆయన రాజ్యాంగం రాస్తే ఎంబీబీఎస్ అనేది ఇప్పుడు రే హాస్పిటల్లో సీట్ వస్తే ₹1 ఖర్చుతో ఎంబీబీఎస్ పూర్తి చేస్తారు. అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేస్తున్న ప్రైవేటీకరణ వల్ల అక్కడ సీటు కావాలంటే నీకు ఒక 5-6 కోట్లు కావాలి. 5-6 కోట్లు ఎవరి దగ్గర ఉంటుందంటే సంపన్నుల దగ్గర ఉంటుంది, పేదోడి దగ్గర ఉండదు, మధ్యతరగతి వాడి దగ్గర ఉండదు. అంటే వారికి ఎంబీబీఎస్ అనే విద్య దూరం అయిపోతుంది. ఉన్నది రాష్ట్ర ప్రభుత్వము 1000 ఎకరాలు ఇచ్చి ఫండింగ్ ఇచ్చి బిల్డింగ్స్ పూర్తి చేస్తూ ఉంటే 3/4 బిల్డింగ్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోతూ ఉంటే ఆ 1/4 పెట్టుబడికి ప్రైవేట్ వ్యక్తుల జోలికి ఎందుకు పోవాలా? రాష్ట్ర ప్రభుత్వమే ఆ పెట్టుబడి పెట్టి అవి ప్రభుత్వ సంస్థలుగానే ఉంచి ప్రభుత్వ కళాశాలగానే ఉండి దాంట్లో ప్రతి నిరుపేద కూడా, ఒక దళితుడు కావచ్చు, ఒక మైనారిటీ కావచ్చు, ఒక ఇంకా మధ్యతరగతి కుటుంబం కావచ్చు, వారికి అందరికీ కూడా ఆడ సీట్లు ఇస్తే వాళ్ళు ఎంబీబీఎస్ చేస్తారు, పేదవాడికి నిజంగా సాయం చేస్తారు. కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే వ్యాపారం ఏమవుతుంది? ఇంకా కోట్లు సంపాదించాలనుకుంటాం. అదే ఉచితంగా విద్య ఇస్తే ఆ విద్య చదువుకున్న వైద్యుడు ఉచితంగా కూడా సేవ చేస్తాడు పేదోడికి. ఆ ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనతో ఈ రాష్ట్రంలో దాదాపు 17 వైద్య కళాశాలలు ఏర్పాటు చేయాలని చెప్పి ఆయన సంకల్పం పెట్టుకొని చేసుకున్నప్పుడు మధ్యలో ఆగిపోయినాయి. ఏ ప్రభుత్వాలు మారినా కూడా ఆగిపోయిన ప్రభుత్వ బిల్డింగ్స్ని కానీ ఏటిన్నా కూడా కంటిన్యూ చేస్తారు ప్రభుత్వ ఫండ్స్ ఇచ్చి. జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసినారు, జగన్మోహన్ రెడ్డి గారు ఫండ్ ఇచ్చారు, ఆ విధంగా బిల్డింగ్ కడుతున్నారు కాబట్టి మనం చేయకూడదు అనేది నిరంకుశమైన వ్యక్తిత్వం. చంద్రబాబు నాయుడికి జ్ఞానోదయం కలగాలంటే గవర్నర్కి కోటి సంతకాలతో మన యొక్క బాధ అంతా కూడా, మన బాధను జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాల ఉద్యమంతో తీసుకెళ్ళి గవర్నర్ గారికి అందజేయబోతున్నాడు. కాబట్టి దయచేసి అందరూ కూడా మీ పేద ఇళ్లలో అందరికీ చెప్పండి, ఇది ఇప్పుడు ఎలక్షన్స్ లేవు, ఇప్పుడు ఎందుకు వస్తున్నారంటే మహాతల్లి చెప్తా ఉంది 1 కోటి సంతకం అయింది, 2 కోట్ల సంతకాలు కూడా పెడతాం ఆయన అంటున్నది. అంటే ఆ విధంగా ఉంది ఆలోచన పేదలలో. దయచేసి అందరూ కూడా ఈ యొక్క కోటి సంతకాల ఉద్యమాన్ని సహకరించాల్సిందిగా కోరుకుంటూ జై జగన్, జై జగన్. రానున్న 5 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఏపీఎస్
డిఎంఏ తాజా వాతావరణ నివేదిక ప్రకారం బంగాళాఖాతంలోని ఆగ్నేయ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 24 గంటల్లో మరింత బలపడి స్పష్టమైన అల్పపీడనంగా మారే అవకాశం ఉందని, దీని ప్రభావంతో రానున్న 5 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా దక్షిణ తీరమైన ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమ జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తిరుపతి జిల్లా కలెక్టర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వర్షాల ప్రభావం తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, వైఎస్ఆర్ కడప, నంద్యాల, కర్నూలు, గుంటూరు, బాపట్ల, కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. వర్షాల సమయంలో నీట మునిగిన ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు మరియు చెరువులు, జలాశయాల వద్ద ప్రజలు జాగ్రత్తగా పాటించాలని తెలిపారు. రానున్న అక్టోబర్ 27 నుండి 29 వరకు కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యవసరమైనప్పుడు తప్ప బయటకు వెళ్లవద్దని, వర్షాల సమయంలో పిల్లలను నీటి ప్రవాహాల దగ్గరకు ఆడనివ్వద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. అలాగే సముద్ర తీర ప్రాంతాలలో గాలి వేగం గంటకు 35 నుండి 45 కిలోమీటర్ల వరకు, గాలి వానల సమయంలో 55 కిలోమీటర్ల వరకు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ కారణంగా మత్స్యశాఖలు రాబోయే 3 రోజుల పాటు సముద్రంలోకి వెళ్లవద్దనని సూచించారు. ప్రజలు ఎలాంటి ప్రమాద పరిస్థితులు గమనించినా తిరుపతి కలెక్టరేట్లోని కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ 087722360007ను సంప్రదించవచ్చని తెలిపారు. జిల్లా ప్రజలందరూ వర్షాల సమయంలో అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప తమ ప్రాంత అధికారులను సంప్రదించాలని, అవసరమైతే తప్ప అనవసర ప్రయాణాలు మానుకోవాలని కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన చిత్తూరు మాజీ మేయర్ ఖటారి అనురాధ దంపతుల హత్య కేసులో 9వ అదనపు కోర్టు న్యాయమూర్తి తుది తీర్పును వెల్లడించారు. 2015 సంవత్సరం నవంబర్ నెల 17వ తేదీన చిత్తూరు మున్సిపల్ కార్యాలయంలో జరిగిన మాజీ మేయర్ కటారి అనురాధతో పాటు ఆమె భర్త కటారి మోహన్ హత్యకు గురయ్యారు. ఈ కేసులో 23 మంది నిందితులు ఉండగా A1 నుండి A5 వరకు ఉన్న నిందితులు చంద్రశేఖర్ అలియాస్ చింటూ, వెంకటాచలపతి, జయప్రకాష్ రెడ్డి, మంజునాథ్, వెంకటేష్లను నేర నిరూపణ చేస్తూ ఈ నెల 27వ తేదీన న్యాయస్థానం శిక్ష విధించింది. మిగిలిన వారిని నిర్దోషులుగా తీర్పునిచ్చింది. నేర నిరూపణ కావడంతో 5 మంది నిందితులు పోలీసు రిమాండ్కు తరలించారు. ఎలాంటి అల్లర్లు జరగకుండా పోలీసులు ముందస్తుగా చిత్తూరులో యాక్ట్ 30తో పాటు 144 సెక్షన్ను విధించారు. నిందితులుగా ఉన్న చింటూతో పాటు మిగిలిన నిందితులు కోర్టుకు హాజరయ్యారు. అలాగే కటారి కుటుంబ సభ్యులు, చుడా చైర్పర్సన్ కటారి హేమలతతో పాటు వారి కుటుంబ సభ్యులు కోర్టుకు హాజరయ్యారు. న్యాయస్థానం ఇచ్చే తీర్పు కోసం ఇరు వర్గాలు కోర్టు ఎదుట ఉత్కంఠగా ఎదురు చూశాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి కోర్టులోనికి వెళ్లే ప్రతి ఒక్కరిని తనిఖీ చేసి కోర్టులోనికి అనుమతించారు. ఈ కేసు 27వ తేదీన 5 మంది నిందితులకు ఎలాంటి శిక్షను వెల్లడించబోతుందనేది ఉత్కంఠగా నెలకొంది. అందరికీ నమస్కారం. అందరికీ తెలిసిన విషయమే 2015 నవంబర్ 17 రోజు మా అత్త మామైన కటారి మోహన్, కటారి అనురాధం గారిని దారుణంగా హత్య జరగడం, ఇవాళ అందరం కూడా ఫైనల్ జడ్జిమెంట్ ఇస్తారని వచ్చాము. అందులో కూడా A1 to A5 శిక్షార్హులుగా కూడా కోర్టు నిర్ధారించడం జరిగింది. వాళ్ళకి పనిష్మెంట్ అనేది 27వ తేదీ సోమవారం కూడా చెప్తామని కూడా చెప్పడం జరిగింది జడ్జి గారు. గత 10 ఏళ్ళుగా కూడా మేము ఈరోజు కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. మేము ఏది కూడా న్యాయపరంగానే పోరాటం చేశాము. మా కుటుంబానికి జరిగిన అన్యాయానికి పనిష్మెంట్ వచ్చే రోజే మాకు కరెక్ట్గా అంటే ఆ రోజు ఎలాంటి కఠినమైన శిక్షలు పడతాయని కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మేము కోర్టు ఇచ్చిన తీర్పును కూడా స్వీకరిస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. నవంబర్ 1 నుంచి 10వ తేదీ వరకు శ్రీకాళహస్తిలో రాజీవ్ నగర్ డ్రైవ్ పేరిట ఇంటి పట్టాలపై విచారణ జరపనున్నట్లు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తెలియజేశారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తి పట్టణంలోని స్వర్ణముఖి నది వద్ద ఉన్న పంచాయతీరాజ్ అతిథి గృహంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ శ్రీకాళహస్తిలోని రాజీవ్ నగర్ నందు నవంబర్ 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు రాజీవ్ నగర్ డ్రైవ్ పేరిట అధికారులతో రాజీవ్ నగర్లో గతంలో ఇచ్చిన పట్టాలపై విచారణ చేయడానికి కేంద్రాలకు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి తాను ప్రతిరోజు 1 గంట పాల్గొంటానని తెలిపారు. గతంలో
ఒరిజినల్ పట్టాలు ఉన్న పట్టాదారులు వారి ఒరిజినల్ పట్టాలతో పాటు ఆధార్ కార్డు తీసుకుని రాజీవ్ నగర్ డ్రైవ్ ఏర్పాటు చేసిన ప్రదేశానికి రావాల్సిందిగా కోరారు. ఈ డ్రైవ్ కార్యక్రమంలో ఆర్డీఓ, ఎంఆర్ఓలు, వీఆర్ఓలు పాల్గొంటారని, రాజీవ్ నగర్లోని ఒరిజినల్ పట్టాదారులు తమ పట్టాలను అధికారులకు చూపిస్తే వారి స్థలాలను ఈకేవైసీ ద్వారా నమోదు చేయిస్తామని తెలియజేశారు. ఎవరికైనా పట్టాలు తీసుకోరాని ఎడల వారి స్థలాలను రద్దు చేసి అర్హులైన లబ్ధిదారులకు అందజేసే విధంగా కార్యాచరణ చేపడుతున్నామని తెలిపారు. కాబట్టి ప్రతి ఒక్కరూ వారి పట్టాలను తీసుకువచ్చి ఈకేవైసీ చేయించుకుని వారి స్థలాలను భద్రపరచుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరారు. ఈరోజు ముఖ్యంగా మిమ్మల్ని పిలవడం కారణం ఏంటంటే రాజీవ్ నగర్ డ్రైవ్ అని చెప్పి నవంబర్ 1 నుంచి నవంబర్ 10 వరకు ఫస్ట్ ఫేజ్లో రాజీవ్ నగర్ డ్రైవ్ చేస్తున్నాం. దీంట్లో భాగంగా మరి ఎవరైతే 2007, 2008 పట్టాలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా రాజీవ్ నగర్ కాలనీ దగ్గర ఎంఆర్ఓ కావచ్చు, విఆర్ఓస్ కావచ్చు, సర్వేయర్స్ కావచ్చు, మొత్తం రెవెన్యూ డిపార్ట్మెంట్ విత్ ఎమ్మెల్యే మేము వచ్చి కూర్చుంటాం. అక్కడ ఎవరెవరు పట్టాస్ ఉన్నాయో, ఎవరు అర్హులు ఉన్నారో, ఎవరెవరు పట్టా హక్కుదారులు ఉన్నారో ఇవన్నీ కూడా 10-day డ్రైవ్ పెడుతున్నాం. ఇవన్నీ కూడా మీరు పేపర్లో ప్రాపర్గా రాయండి. ఇక్కడ ఉండేవాళ్ళు తప్పకుండా మస్ట్ అండ్ షుడ్ ఒరిజినల్ ఆధార్ కార్డు, ఒరిజినల్ పట్టా, వాళ్ళ ల్యాండ్ సంబంధించిన డాక్యుమెంట్స్ తేవాల. ఒకవేళ ఈ ల్యాండ్ కానీ నా పేరు మీద ఉండి వేరే వాళ్ళకి అమ్మేసి ఉంటే, ఆ పట్టా ట్రాన్స్ఫర్ కాకుండా ఉంటే కంపల్సరిగా పట్టా ఓనర్తో పాటు ఎవరైతే కొన్నారో వాళ్ళు మస్ట్ అండ్ షుడ్గా వచ్చి ఫింగర్ ప్రింట్ పెట్టి స్కాన్ చేసుకొని కంపల్సరిగా పోవాల్సిన అవసరం ఉంటుంది. అట్నే అక్కడ మల్టిపుల్ పట్టాస్ ఉన్నట్టు కూడా మేము గ్రహించాం. ఎక్కడైతే సర్వే చేశామో అక్కడ ఒక్కొక్కడికి నేను లాస్ట్ టైం చెప్పాం, చాలా మంది పట్టాలు ఉండడం, చాలా మంది పట్టాలు వైసీపీ టైంలో దొంగ పట్టాలు ఇవ్వడం, అది కాకుండా ఇంకా XYZ ఇవన్నీ ఇప్పుడు చెప్పుకుంటే చాలా ఉన్నాయి. కానీ మరి ప్రెస్ మిత్రుల కల్లా మేము కోరేది ఏంటంటే నవంబర్ 1 నుంచి 10 వరకు ఎవ్రీ డే మార్నింగ్ 1 hour నేను స్పెండ్ చేస్తా. అక్కడికి అక్కడ RDO అని పెడతా, ఎంఆర్ఓ ఉంటాడు, మొత్తం టోటల్ సిస్టమ్ ఉంటుంది. అక్కడంతా కూడా ఈ 10 daysలో చేసుకోవాలా. ఈ 10 daysలో ఎవరన్నా అప్లై చేసుకొని చేయకపోతే వాళ్ళు నిజంగానే ఊరి బయట ఉంటే ఓకే, కానీ రాని పరిస్థితుల్లో కావచ్చు, హెల్త్ ఇష్యూస్ కావచ్చు, ఇంకేమన్నా ఎమర్జెన్సీ ఇష్యూస్ ఉంటే తప్ప ఆ సైట్ గాడికి ఆ పట్టాగాడి రాకపోతే ఆ పట్టా క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం కూడా డిసిషన్ అనేది తీసుకుంటున్నాం. దీంట్లో కూడా ఎంఆర్ఓ గారు అట్లనే ఆర్డీఓ గారు కూడా త్వరలో ప్రెస్ మీట్ పెడతారు. వాళ్ళు కూడా చెప్తాం, అట్లనే దండోరా వేపిస్తాం. మళ్ళా చెప్తున్నాను, 1 నుంచి 10th నవంబర్ రాజీవ్ నగర్ డ్రైవ్ విల్ బి టేకెన్ వెరీ సీరియస్లీ. శ్రీకాళహస్తిలో రేపు అక్టోబర్ 25న శనివారం జరగనున్న మెగా జాబ్ మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి నిరుద్యోగులకు విజ్ఞప్తి చేశారు. శ్రీకాళహస్తిలోని పంచాయతీరాజ్ అతిథి గృహంలో శుక్రవారం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ రేపు అక్టోబర్ 25న శనివారం నాడు శ్రీకాళహస్తిలోని నారద పుష్కరిణి వద్ద ఉన్న విక్రమ్ జూనియర్ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహించబడుతుందని, ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని నిరుద్యోగ యువకులు పాల్గొని వారి స్థాయికి తగ్గ ఉద్యోగాలు పొందవలసిందిగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి నిరుద్యోగులను కోరారు. 25/10/2025 అనగా రేపు జాబ్ మేళా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫు నుంచి ఒక 14+ కంపెనీస్ రాబోతున్నాయి. జాబ్ మేళా రేపు మార్నింగ్ 9 గంటలకు స్టార్ట్ కాబోతుంది. విక్రమ్ డిగ్రీ కాలేజ్ టౌన్లో ఏదైతే ఉందో అక్కడ రేపు మార్నింగ్ 9 o'clockకి ఈ స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళ సెంటర్ నుంచి జాబ్ మేళా క్రియేట్ చేస్తున్నారు. మన వాళ్ళు ఎవరన్నా ఉంటే తప్పకుండా చెప్పి పంపించండి. అట్లనే ప్రెస్లో కూడా ఇస్తే వాళ్ళు చదువుకొని వాళ్ళ మాటకు వస్తారు. ఈవినింగ్ 5 o'clock ఉంటారు. మార్నింగ్ 9 to ఈవినింగ్ 5. థ్యాంక్ యూ. తిరుపతి రూరల్ మంగళం బీటీఆర్ కాలనీ వద్ద ఉన్న అమ్మవారి ఆలయంను అటవీశాఖ అధికారులు కూల్చివేశారని స్థానికులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎటువంటి నోటీసులు, సమాచారం ఇవ్వకుండా అమ్మవారి ఆలయాన్ని కూల్చడంను స్థానిక ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. అమ్మవారి విగ్రహం గడ లోపలే ఉంది.
కానీ ముందుకు వచ్చి తొలిచ్చి లేకుండా వెనక నుంచి వచ్చి తోసేసినాడు అమ్మవారిని. అమ్మవారి విగ్రహం కూడా లోపలే ఉండాలి. తోసేసిన ఆయన పేరు ఏం పేరు? వెంకటేష్. ఏం పని చేస్తాడు ఆయన? ఫారెస్ట్ ఆఫీసరా? ఆయన వచ్చి మాకు ఏ సలహాలు చెప్పలేదు. మాకు పలానోళ్ళు ఎవరమ్మ రెండమ్మ అని కూడా మమ్మల్ని పిలవలేదు. ఓకే, అందరికీ నమస్కారం, జై శ్రీరామ్. ఈరోజు తిరుపతి మంగళం సమీపంలో బీటీఆర్ కాలనీలో 5వ క్రాస్లో ఉన్న కట్టపుట్టాలమ్మ గుడిని ఈరోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులందరూ వచ్చి ఒక నెంబర్ ప్లేట్ లేని జేసీబీని తీసుకొని వచ్చి గుడిని ఆలయాన్ని కూల్చడం జరిగింది. 5 సంవత్సరాల ముందు ఇక్కడ అమ్మవారు స్వయముగా విగ్రహం దొరికితే ఇక్కడ గ్రామస్తులంతా కూడా తలా 10 రూపాయలు వేసుకొని అమ్మవారికి పూజలు చేసుకుంటున్నారు. గత 10 రోజుల ముందు నుంచి గుడికి ఈ వర్షాల కారణంగా ఆలయం నిర్మించాలని చెప్పి చిన్న స్లాబ్ వేసుకోవడం జరిగింది. ఎవరికి ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా ఇక్కడ గుడికి సంబంధించిన వాళ్ళకి కానీ ఇక్కడ గ్రామస్తులకు కానీ ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా ఒక రౌడీజం ఎట్టయితే చేసి కబ్జాలకి ఎట్టయితే ఇచ్చేస్తారో ఆ రకంగా ఈరోజు వచ్చి అమ్మవారి గుడిని కూల్చడం జరిగింది. గతంలో మీరు చూసుకున్నట్టయితే అక్కడ ఏర్పేట వారాహి అమ్మవారి గుడి తిరుచానూరులో, అలాగే దామిడేడక నాగలమ్మ గుడి, ఇలాగ ఎన్ని గుళ్ళు కూల్చుకుంటా పోతారు. అదైతే కబ్జాదారులు భూమి కోసం చేశారు, ఈ రోజు అధికారులే చేస్తున్నారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించిన వ్యక్తులు వితౌట్ ఇన్ఫర్మేషన్, ఏ పేపర్ స్టేట్మెంట్ లేకుండా, ఇంటిమేషన్ లేకుండా వాళ్ళు ఎట్లా చేస్తారు. ఇది తీవ్రంగా మేము బజరంగ దళ తరఫున ఖండిస్తున్నాము. ప్రతి ఒక్క అధికారులు ఇక్కడికి వచ్చి ఇక్కడ అమ్మవారి ముందు క్షమాపణలు చెప్పి ఆలయం ముందు ఎలా ఉందో అలాగే చేసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క గ్రామస్తులకు కూడా క్షమాపణలు చెప్పాలని తెలియజేసుకున్నాం. దీని వెనకాల ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ వదిలేదు. ఈ జేసీబీతో సహా సీజే బిచ్చి వీళ్ళందరి మీద కూడా క్రిమినల్ సంబంధించిన కేసులు కూడా నమోదు చేపిస్తామని తెలియజేసుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రానున్న 5 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి. ప్రజలు ఎలాంటి ప్రమాదకర పరిస్థితులు గమనించినా తిరుపతి కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ 0877223607 ను సంప్రదించాలి. తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ విజ్ఞప్తి. పరస్పర వాగ్వాదాలతో రసాభాసగా మారిన తిరుపతి నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం. మేయర్ పోడియం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన కార్పొరేటర్ గణేష్. తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో ప్రారంభమైన 3 రోజుల పాటు నిర్వహించనున్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి హోమం. నెల రోజుల పాటు కార్తీక మాస హోమ మహోత్సవాలు. మైనర్ బాలికను వేధింపులకు గురిచేసిన యువకుడి అరెస్ట్, ఫోక్సో కేసు నమోదు. నడి రోడ్డుపై నడిపించుకుంటూ జిల్లా కోర్టుకు తరలింపు. తిరుపతి అదనపు ఎస్పీ రవి మనోహరాచారి వెల్లడి. చిత్తూరు మాజీ ఎమ్మెల్యే కటారి అనురాధ దంపతుల హత్య కేసులో వెలువడిన తీర్పు. 5 మందిపై నేరం రుజువు. ఈ నెల అక్టోబర్ 27వ తేదీన శిక్ష ఖరారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.